रहे सर साउंड मैन्यू नॉट है सर గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. गुड इवनिंग सर వాయిస్ వస్తుందా సార్? నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను. వాయిస్ వస్తుందా సార్? రావట్లేదు సార్ వాయిస్ రావట్లేదు రావట్లేదా సార్? సార్ ఓకే ఓకే సార్. ఓకే సో సార్ అందరికీ నమస్కారం సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం సార్. కేఎంఆర్ సార్, శివలింగ ప్రసాద్ సార్, తర్వాత కాశీ విశ్వనాథ్ సార్, జమాల్ రెడ్డి సార్, ఏబి రమేష్ సార్, చెల్లా పుల్లారావు గారు, ఆర్ ఆనంద్ గారు, లక్ష్మయ్య గారు, ఉప్పలపాటి గోవింద్ సార్, అలాగే మన గురువు గారు రాజేష్ గారికి కూడా నమస్కారం సార్. సో అందరికీ పేరు పేరున నమస్కారం సార్. సో సైలెంట్ గా ఉందని ఒక వీడియో ప్లే చేయడానికి ట్రై చేశాను కానీ అది ప్లే అవ్వట్లేదు సార్. అవుతుంది కానీ వాయిస్ రావట్లేదు అన్నారు. సో సారీ సార్. చెప్పండి సార్, నిన్న మొన్న ఏం జరిగింది? మీటింగ్ లోకి అయితే నేను రాలేదు. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? హనుమంతరావు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, బాగున్నారా? రజాక్ సార్ నమస్తే సార్. శ్యామ్ సుందర్ సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, ఏదో ఒకటి. మనకు 9 గంటల నుంచి 9:40 నుంచి 11 గంటల వరకు మన బాధలు, మన కష్ట సుఖాలు తెలుసుకోవడానికే ఈ మీటింగ్ ని మన గురువు గారు రాజేష్ సార్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఎన్నో సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది సార్. దాని అంతటికీ కారణం మీరు అటెండ్ అవ్వటము, సారు ప్రతిరోజు కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పడము. సో దాంట్లో భాగంగానే మేము కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం సార్. సో చాలా ఎంత అంటే సరే, సంపాదన అంటూ లేకపోయినా కానీ కొన్ని విషయాలు మాత్రం ఏ రకంగా ఉండాలి క్రిప్టో కరెన్సీ గురించి ఫస్ట్ తెలిసిందైతే ఈ కువైట్ మీటింగు మరియు రిచ్ భారత్ లో అయితే ఓనమాలు నేర్పుతుంటారు సార్. సో ఇవి రెండు మనకు రెండు కళ్ళు సార్. కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి మీరు విన్నది మాకు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే మంచి విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, మరి సార్ అయితే బిజీలో ఉన్నారేమో, అప్పటి వరకు మరి సైలెంట్ గా ఉంటే బాగుండదని ఒక ప్రయత్నం, వీడియో వేద్దామని ప్రయత్నం చేశాను కానీ అది రాకెట్ ఫెయిల్ అయినట్టుంది సార్. అందుకనే సౌండ్ రావట్లేదు. సో అందుకనే నేను మాట్లాడుతున్నాను సార్. ఏవైనా కొత్త విషయాలు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నా మరి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. నా వాయిస్ వచ్చిందా సార్? గ్రంథి శ్రీనివాసరావు సార్ నమస్కారం సార్. ఆడియో రావట్లేదా? వాయిస్ కూడా రావట్లేదు. వస్తుందా సార్? క్లియర్గా ఉందా సార్ వాయిస్? క్లియర్గా ఉందండి. ఓకే సార్, ఓకే సార్. ఎవరైనా మాట్లాడండి సార్, ముందుకు వచ్చి మాట్లాడండి సార్. ఏమన్నా విషయాలు ఉంటే చెప్పండి సార్. అడిగి మరి ఏంటి మొత్తం పెట్టించుకున్నాం.
అసలు పెట్టలేదు డీజిల్ ఎంబటే డీజిల్ వేయను అందరు డబ్బులు సెట్ చేసుకొని పెట్టేది ఇక. తాటే పెట్టాను. ఇంకా మీటింగ్ ఆన్ చేసింది. సార్ ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి నేను ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను సార్. ఒక పాట పాడమంటారా నన్ను? బాగున్నాను సార్. పాడమంటారా సార్? రామసుబ్బయ్య సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్ సంగతులు? ఓకే సార్, ఒక చిన్న పాట పాడతాను సార్. మరి సార్ వచ్చిందాకా సైలెంట్ గానే ఉంది. ఓకే సార్. వినపడలేదు సార్, వినపడలేదు. ఏంది స్వామి, ఎంతైంది టైం? హలో, వినపడలేదు. రామసుబ్బయ్య సార్ మీ మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే సార్, నా వాయిస్ వస్తుందా సార్? ఎవరైనా ఇంకా వస్తుంది సార్. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే రజాక్ సార్, నమస్తే సార్. పాడండి సార్, పాట పాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మైక్ ఆఫ్ చేసుకోండి సార్. ఓకే సార్. ఆ చల్లని సముద్రగర్ మళ్ళీ రావట్లేదు సార్. వినపడలేదు సార్ పాట. మధ్యలో వస్తుందా గారు రావట్లేదు అంటున్నారు. వస్తలేదు, మీరు వస్తలేదు సార్ మాట మళ్ళా. అవునా సార్? వస్తలేదు. ఒక్కసారి లీవ్ అయ్యి వస్తాను. ఒకసారి లీవ్ అయ్యారండి సార్. సార్ రజాక్ సార్ నమస్తే సార్. సార్ నమస్కారం. మిడిశెట్టి ఆనంద్ సార్, బాగున్నారా సార్? సార్ ఓకే సార్. ఓకే, నంబర్ మీకు అది దాంట్లో పెట్టిన టెలిగ్రామ్ లో చూసిరా? నాది చూసినా కానీ ఇంట్లో బ్యాలెన్స్ లేకుండా చేయలేదు సార్. సరే ఒకసారి మిస్ కాల్ అండి. సరే ఇస్తా సార్. మాది ఇక్కడనే, మనది పెద్దపల్లి దగ్గరనే మాది. ఎక్కడ సార్? గోదావరికని. గోవారికేనేనా? మాది జూలపల్లి మండల్, వడకపూర్. మీది వడకపూరా? సార్ వడకపూర్. ఓకే ఒకసారి మిస్ కాల్ ఇవ్వండి నాకు ఆ నంబర్. సరే సరే. మీరు పెట్టిన వాయిస్ రికార్డ్ పెట్టిన అదే నంబర్ పెట్టినా. నంబర్ పెట్టినా సార్. రేపు చేస్తా సార్. ఓకే సార్. సరే ఓకే సార్. శ్రీనివాస్ సార్ మాట్లాడండి ఏమన్నా. డాక్టర్ సార్, శ్రీనివాస్ సార్. సార్ వాయిస్ వస్తుంది? ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్ వస్తుంది. మీరు సాంగ్ కంటిన్యూ చేయండి. ఒకసారి వస్తారా అని కన్ఫర్మ్ చేసి మధ్యాహ్నం మాట్లాడతాం. మీరు కంటిన్యూ చేయండి సాంగ్.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను కంటిన్యూ అంట, మీరు ఏం డిస్టర్బ్ చేయదు మీకు. ఇప్పుడు మీరు ఇప్పుడు వాడండి. వస్తుందా సార్, వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా చెప్పండి. ఓకే సార్, ఓకే, క్లియర్. ఓకేగా సార్? ఓకే సార్, ఓకే. ఓకే సార్, మన్నించాలి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదో అంటే ఎవరు మాట్లాడట్లేదని చెప్పేసి నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను సార్. ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. ఓకే సార్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటల ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటల ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. మానవ కళ్యాణం కోసం మనమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, రణరక్కసి కరాల నృత్యం రాల్చిన ప్రసిపానాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో మురిచిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడని కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియరా సార్? సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, చాలా బాగా వాడారు సార్. చేశారు సార్. టోన్ బాగుంది, వాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సూపర్. ఓకే సార్, ఇంకా మాట్లాడండి సార్ కొంచెం, సార్ వచ్చిన దాకా. సార్ మన మోహన్ సారు
ఏదో చెప్పిండు కదా సార్, ఏదో వైట్ పేపర్ గురించి. నేను పొద్దున సారు లాస్ట్ లో వచ్చాను సార్, ఏదో చెప్పారు, నేనైతే మరి వినలేదు సార్. అయితే ఎవరన్నా అది విన్న వైట్ వాళ్ళు పేపర్ మన పాతే, మన అది ఓల్డేనా లేకపోతే మళ్ళీ ఏమైనా కొత్తగా అప్డేట్ అయ్యి 2026? అంటే కొత్తగా పాతదాన్ని కొత్త రూపంలో ఇచ్చారన్నట్టుగా లాస్ట్ లో మాట్లాడారు సార్ సారు. అంటే మన మనకు కూడా సిస్టమ్ ఫస్ట్ అప్డేట్ అది మరి దాన్నే వీళ్ళు చెప్తలేరు కదా మళ్ళీ పాతదాన్ని వీడమని. అదే కూడా డౌట్ కూడా కొంచెం వ్యక్తం చేశారు మరి. అదే దాన్ని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా జరుగుద్దని ఏమన్నా మనోళ్ళు చెప్తున్నారేమో అని చెప్పేసి అనడం కూడా జరిగింది. సిస్టమ్స్ లేదు యాక్చువల్గా రాలే అది. ఏం రాలేదు సార్ సిస్టమ్ నుంచి. ఓకే ఓకే సార్ ఇంకా అప్డేట్ ఉందండి, సిస్టమ్ ఓపెన్ కావట్లేదు. నా అప్డేట్ లోనే ఉంది సార్, ఓపెన్ అవ్వట్లేదు. ఇందాక కూడా నేను ట్రై చేసి చూశాను. ఇదే ఫస్ట్ టైం సార్ ఇన్ని 3 రోజులు ఓపెన్ కాకుంటుండు ట్రస్ట్ వాలెట్. అవునవును సార్. ఎప్పుడు కానీ ఒక 24 hours ఓపెన్ అయ్యేది మరి. ఈ నైట్ కానీ తెల్లారుజాము కల్లా ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా సార్ నేనైతే. 3 days సార్ ఇవాళకి. అవును సార్. ఇప్పుడు జనరల్ గా నెగిటివ్ మాట్లాడండి సార్ దయచేసి. ఇప్పుడు మాట్లాడండి, ఎంతైనా సరదాగా మాట్లాడుకుందాం, మాటలే కదా సార్, ఎవరిని ఉద్దేశించి కాదు. నెగిటివ్ మాట్లాడండి ఇప్పుడు సిస్టమ్ గురించి. ఎట్లాగో అక్కడ తాళం ఓపెన్ చేయలేదు, సిస్టమ్ అయితే ఓపెన్ కాదు. ఇప్పుడు మాట్లాడండి సార్, ఏమైనా నెగిటివ్ మాట్లాడాలనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పండి, ఏ రకంగా అనిపిస్తుందో. కొంతమంది అయితే ఇప్పుడు అది ఓపెన్ అయితే లేదు కాబట్టి కొందరికి ఇంకా అగులు బుగులు బాగా అవుతాను చాలా మందికి. ఇక పోయింది అనుకుందాం, ఇప్పుడు చెప్పండి. కొంతమంది ఇప్పుడు ఒత్తిడి గురవుతారు కొంతమంది. ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్, సిస్టమ్ ఎక్కడికి వెళ్ళదు. అంటే ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఇప్పుడు పెర్లువేన్ నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళకంటే ఏం కాదు, కానీ ఇప్పుడు కొత్తగా ఈ క్రిప్టో దానికి పెర్లువేను అన్న సంబంధం లేని వాళ్ళకైతే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఉన్న క్రిప్టో కరెన్సీ సైట్లు వచ్చి కొన్ని పోతున్నాయి కదా, అట్లా అన్నట్టు ఇది సైట్ ఓపెన్ అవుతుంది అంటే అప్డేట్ లో కొన్ని చాలా కాన్సెప్ట్ ఎట్లా అంటే అప్డేట్ లో ఏంటంటే అవుటే సార్ అవి. అప్డేట్ లేకపోతే అవుట్డేట్ లేకపోయినట్టే. అందుకనే కొంతమంది ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ లో మనం పీవీసీ మెటల్ జాయినింగ్ అయిన వాళ్ళు అప్డేట్ లో సార్. ఏంటంటేనే భయపడతారు కొంతమంది. సిస్టమ్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి నచ్చే ఉంటుందండి సార్. ఇక క్రిప్టోలోకి వచ్చినాక మీరు అన్నట్టుగా సార్ 3 రోజులు అప్డేట్ కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్. అంటే ఏంది నెల కొద్ది ఏంది అప్డేట్ లా కానీ. అవును. ఒకటేంటంటే మన ఆశీర్వాదాలు లేదంటే మన శాపరార్థాలు మొత్తానికైతే సిస్టమ్ దాకా వెళ్ళినాయి. సో ఏదో ఒకటైతే మంచి పని చేయాలనుకొని మరి ఇప్పుడు ముందుకొస్తే మనందరం కూడా బాగుంటాం సార్, మంచి పనులు. ఎందుకంటే మనం సిస్టాన్ని నమ్ముకొనే ఉన్నాము. సరే పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళు అందరు కూడా కనెక్ట్ అయ్యే ఉన్నారు, కానీ కాకపోతే మనకు 82 లక్షల మంది కమ్యూనిటీని తెచ్చింది ఆ పెద్దరే కాబట్టి ఎక్కడ మాట పోగొట్టుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి కొంచెం భయపడుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మనం ఇదిగో అదిగో అని చెప్పాము, ఎంతో మందిని ఒక్కటి ఇద్దరు కాదు సార్, కొన్ని లక్షల మందిని మనం పెర్లువైన్ సిస్టమ్ లో తీసుకురాగలిగాము. ఆ లక్షల మందికి మరి సిస్టమ్ మనకు ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీలకు మారుతుందో అందరికీ సెటిల్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చింది, కానీ కొంతమంది మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాము. సరే అది తర్వాత మనకు సీడ్ ఫండింగ్ చేసుకోండి, తర్వాత దాంట్లోకి మనకు ఏదైతే సీడ్ ఫండింగ్ చేసుకొని మిగతా మీ డిపిలన్నీ ఈ సిస్టమ్ దగ్గర పెట్టుకోండి అనుకున్నప్పుడు అప్పటికి సిస్టమ్ ఎవరికి అర్థం కాలేదు. క్రిప్టో కరెన్సీ అంటేనే కొత్తగా ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ తక్షణమే 5,000 రూపాయలు పెట్టాలంటే కొంతమందికి చాలా కూడా ఇబ్బంది అనిపించింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే సార్, మనం ఏదైతే ఒక్కొక్కరు వేల కొద్ది వ్యాలెట్లు వేసుకున్నారని కూడా విన్నాము. మరి అన్ని వ్యాలెట్లకు అన్ని 1000 వేసుకోవాలంటే కష్టమే కాబట్టి సో ఆ రకంగా కూడా కొంత కమ్యూనిటీకి, అంటే మనం చెప్పుకున్నంత కమ్యూనిటీ సిస్టమ్ అనుకొని ఉండొచ్చు, మినిమం ఒక 40 లక్షల మంది అయినా రాకపోతారా అని అనుకోనే 1,50,00,000 మాత్రమే మన టోకెన్స్ ని తీసుకురాగలిగింది అని అనుకుంటున్నాను సార్. తక్కువ కమ్యూనిటీ కాబట్టి కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది, లేదా ఒక 20 లక్షలు వచ్చినా
మన కమ్యూనిటీ బ్యాక్ ఎండ్ లో ఉంది అని ప్రతిసారి మనకు వైట్ పేపర్లో కానీ ఎక్కడైనా చెప్పేటప్పుడు అప్డేట్స్ ఇచ్చేటప్పుడు అదే చెప్తా ఉన్నది బ్యాక్ ఎండ్ కమ్యూనిటీ అని చెప్పేసి. సో అలా అనుకోని మనకు అసలే క్రిప్టో కరెన్సీ అంటే 2018 నుంచి 2021 దాకా కూడా ఇండియాలో కొంచెం భయంగానే ఉండేది. ఆ 22లోనే మనకి కరెన్సీ రావడము, కొత్త విధానం అవ్వడము, సో మళ్ళీ పెట్టుబడులు పెట్టాల్సి రావడము, దాంతోపాటు ఉన్న కమ్యూనిటీ వెనక్కు పోవడము, ఏదైతే మనము 2250 కట్టండి 32 లక్షలు వస్తాయని చెప్పి మనం పాపం చిన్న డబ్బా ఫోన్ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు అని చెప్పేసి ఐడీలు వేయడము, వాళ్ళకు కూడా అవగాహన లేకపోవడము, ఇలాంటి కారణాలన్నీ కూడా సిస్టాన్ని నెగిటివ్ ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీకి మారిందో అప్పుడు నెగిటివ్కి బాగా తీసుకురావడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మరి అక్కడి నుంచి చూస్తూ ఉంటే కొన్ని పరిణామాలు ఒక వన్ ఇయర్ వరకు అనుకుంటా కొంతవరకు పర్లేదు, గ్రేటే అనిపించింది. ఎందుకంటే మనం $1 తోటి స్టార్ట్ చేసి $13 దాకా వెళ్ళగలిగాము. ఇక భవిష్యత్తులో 13 నుంచి పైకే వెళ్తాము అనే ఆశాభావం కూడా సిస్టమ్ వ్యక్తం చేసింది. కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే మనకు పీవీసీ మెటా అనేది విత్డ్రాల్ ఇచ్చి అది స్వాపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఆ స్టార్ట్ చేసినప్పటి కాడ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా పీవీసీ మెటా తగ్గటం మాత్రమే చూశాను తప్ప ఏ రోజు కూడా గణనీయంగా ఇగో ఇది ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పుకునే విధంగానైతే మన పీవీసీ మెటా పెరగలేదు. దానికి కూడా కొంతవరకు పెద్ద అనుకునే వాళ్ళు లీడర్స్ అందరు కూడా కింది వాళ్లకు పాపం తెలిసి తెలవక మన మాటలు బట్టి వచ్చారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతామని కూడా కొంచెం పెద్దలంతా కూడా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ గనక మన సిస్టమ్ ఒక గొప్ప అప్డేట్ గనక తీసుకురాగలిగితే మరి అదే పెద్దలు మళ్ళీ వచ్చి ఈ సిస్టాన్ని ప్రమోట్ చేయడానికి నేనంటూ ముందుకు వస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే మాటలు ఇచ్చామో అన్ని మాటలలో కనీసం 1-2 అయినా నెరవేర్చుకోలేకపోయామనే కొంచెం చిన్న బాధ కూడా ఉండొచ్చు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు 3 రోజుల నుంచి మనకు సిస్టమ్ అనేది ఓపెన్ కావట్లేదు కాబట్టి ఆ మైనస్లన్నిటిని కూడా తొలగిస్తూ మరి ఇప్పుడు రాబోయే రోజులలో కొంచెం మంచిగా మనకు ఏదైతే మనం కోట్లు ఇప్పుడే మనకి ఏమని అడగట్లేదు సార్ సిస్టాన్ని. మనం ఏదైతే రజాక్ సార్ మీ మైకు నా దగ్గర కాదు సార్, నా దగ్గర కాదు డిస్టర్బ్ అది. అవునవునా, ఇంకెవరు ఉన్నారు సార్ ఆన్లో ఉన్నారు? ఓకే సార్, అయితే అట్లా ఇప్పుడు వచ్చే ఏదైతే 3 రోజుల నుంచి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారో మరి సిస్టాన్ని ముందుకు తీసుకురావాలని ఇప్పుడు మనం కోరేటి గొంతమ్మ కోరికలు ఏం కాదు సార్. మనం పెట్టుబడులు పెట్టుకున్నాము. పెట్టుబడులు అంటే ఉత్తుగా పెట్టుకోలేదు సార్. కొన్ని అంటే 1000 నుంచి స్టార్ట్ చేస్తే ₹1,00,00,000 వరకు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, 1000 పెట్టుకున్న వాళ్ళదైనా బాధే, కానీ 1,00,00,000 పెట్టుకున్న వాళ్ళ బాధ 1,00,00,000 రేట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం మాకు సిస్టమ్ అనేది ఇగో ఇది ఈ నెల వరకు మీకు అవసరాలు తీర్చుకోవడానికి ఇది ఇస్తున్నాను అని చెప్పేసి ఒక విధానంగా తీసుకొస్తే మరి ఏదైతే మనం P2P ఇంతవరకు అనుకున్నామో, ఏదైతే విత్డ్రాల్ అనుకున్నామో ఆ విషయంలో కానీ P2P విషయంలో కానీ కొంతవరకు కొంచెం స్పీడ్గా జరిగే విధంగా కనుక మన సిస్టంలో రాబోయే అప్డేట్స్ వచ్చినట్టయితే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాము. ఇప్పుడున్న 2,42,000 కమ్యూనిటీ మరి ఆ హ్యాపీనెస్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకంటూ మంచి జరుగుతుంది అనుకుంటే ఇతరులకు కూడా కొంతవరకు మనం ధైర్యంగా చెప్పే అవకాశాన్ని సిస్టమ్ కనుక కల్పించినట్టయితే ఈ 2,42,000 కమ్యూనిటీ మనకు వితిన్ 1 monthలోనే ఖచ్చితంగా తక్కువలో 4 లక్షలకైతే వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఆ రకంగానే మన సిస్టమ్ పాజిటివ్గా ఒక మంచి అప్డేట్స్ తీసుకురావాలని చెప్పేసి మన సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారిని అలాగే ఆ భగవంతుని కూడా వేడుకుంటున్నాను సార్. ఎంతో మంది మన సిస్టంలో ఆశతోటి అప్పుడు చూపెట్టింది సార్, సిస్టమ్ కూడా అదే రకంగా చూపెట్టింది ఆశ. ఆ ఆశతోటే పాపం ఎక్కడెక్కడ తెచ్చారో పెట్టుబడులు. సరే, నాకంటూ వస్తుంది, నేను ఒక 4 సంవత్సరాలల్లా నా స్టేటస్ కొంచెం ఆర్థిక విధానం మారుతుంది అని చెప్పేసి నమ్మకంతో ఇందులో మన వాళ్ళందరూ కూడా సరే మనం మీటింగ్లు విన్న దాన్ని బట్టి కానీ మనలో ఉన్న కొంచెం అత్యుత్సాహము లేదంటే నమ్మకము అనుకోవచ్చు. సరే, ఏది ఏమైనా మనమైతే గొప్పగా పెట్టుబడులు పెట్టుకొని
ఆ పెట్టుబడులు తీసుకోలేని మరి విధంగా మనం ఇప్పుడు సిస్టంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజుల్ని మళ్ళీ ఇదే రకంగా కంటిన్యూ చేయకుండా మాకు ఇందాక పొద్దున మరి మోహన్ సార్ చెప్పినట్టుగా సరే 3-4 క్వార్టర్లుగా విభజించి ఫస్ట్ క్వార్టర్లో కొన్ని మంచి, సెకండ్ క్వార్టర్లో అంతకు మించి, ఫోర్త్ క్వార్టర్లో ఇంకా కొంచెం, థర్డ్ క్వార్టర్లో ఇంకా కొంచెం మించి, ఫోర్త్ క్వార్టర్లో ఇంకా దానికి మించి కనుక సిస్టమ్ అప్డేట్స్ తీసుకురాగలిగితే మిమ్మల్ని వదిలి ఇప్పటికే వెళ్ళలేదు సార్, ఇంకా ఆ తర్వాత కూడా మేము వెళ్ళే అవసరం రాదు అనుకుంటున్నాను. ఆ విధంగా రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్. ఆ విధంగా వస్తాయని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను సార్. సో చూద్దాం ఏం జరుగుద్దో మరి అనేసి ఎదురు చూడటం తప్ప ఆ సిస్టమ్ యొక్క స్విచ్ మరి మన చంద్రశేఖర్ సార్ చేతిలో లేదు, రాజేష్ సార్ చేతిలో లేదు, శంకర్ సార్ చేతిలో లేదు, మరి ఏకప్రసాద్ సార్ గారి చేతిలో కూడా ఎవరి చేతిలో లేదు సార్. నాకు మొన్న జరిగిన అనుభవాన్ని బట్టి చింతల్ కుమార్ సార్ ఈ సిస్టాన్ని రన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే, ఒకవేళ నిజమే అదే కనుక నిజమైతే అందరం చెన్నై పోదాం సార్, చింతల్ కుమార్ సార్ దగ్గరికి పోయి అడుగుదాం, మా కష్టాలన్నీ తీర్చండి సార్, మీ సిస్టమ్ రూపకర్త అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కాబట్టి మరి సార్ని దగ్గరనే ఉన్నారు కాబట్టి చెన్నై అంటే పెద్ద దూరం ఏం కాదు సార్, వెళ్ళేసి అడిగొద్దాము. సో ఏది ఏమైనా సార్ మంచి అప్డేట్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందుకు వచ్చి మాట్లాడచ్చు సార్. సార్ నా పేరు కోనేటి రామసుబ్బయ్య సార్, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు సార్. మేము అనుకుంటున్నాం సార్, సిస్టము అప్డేట్ వచ్చినప్పుడల్లా బాగిస్తుంది అని మనం ఊరికి ఆశపడుతూనే ఉన్నాము, కానీ అది అప్డేట్ ఇచ్చిన అప్పుడల్లా లోపలికే తీసుకుపోతుంది, పైకి తేడంలే. అప్డేట్ ఇచ్చేటప్పుడల్లా మనం ఆశపడుతూనే ఉన్నాము, ఇప్పుడు ఇస్తుంది అని అనుకుంటున్నామే, కానీ అది లోపలికే తీసుకుపోతుంది కానీ గడ్డన వేయలేదు సార్. మీరు అన్ని బాగానే చెప్తారు సార్, థ్యాంక్ యూ సార్. మేము మాట్లాడతాం. ఓకే సార్, ఈ 3 రోజుల అప్డేట్లలో అవన్నీ రూపుమాపి కొత్త విధానాన్ని తీసుకొచ్చి మనందరినీ కూడా ఉత్సాహపరచాలని కోరుకుందాం సార్. ఇంకా రండి సార్, ముందుకు రండి. మనిషికి 1 నిమిషం మాట్లాడినా మనకు 30 నిమిషాలు అయిపోతుంది. మరి సైలెంట్గా ఉంటే బాగుండదని చెప్పేసి నేను నాకు తెలిసిన విషయాలు మాట్లాడాను సార్, మీకు తెలిసినవి కూడా మీరు మాట్లాడవచ్చు. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి సార్. మనం ఇప్పుడు సిస్టంలో నాకు తెలిసి అయితే సార్, ఇప్పుడు ఉన్న ఎవరైతే 72 మంది ఉన్నామో, నాకు తెలిసి ఈ 72 మంది కూడా ఈ ఒక్క సిస్టమ్నే చేసిన వాళ్ళు ఉంటే తక్కువగా ఉండొచ్చునేమో, కానీ వివిధ రకాలైన సిస్టంలలో చేసి సరే అక్కడ కొన్ని ఆటుపోట్లు అనుభవించి సరే అందులో ఫైనల్గా దీంట్లో మనకు ఏదన్నా మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో దీంట్లోకి మనం అందరం, అంటే కొంతమంది ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఉండొచ్చు సార్, ఒక పీవీసీ మెటాలో చేసి వేరేదే లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఇతర కాన్సెప్ట్లు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను సార్. సో ఏది చూసినా మనం చేయాల్సిన పని, మనం లీడర్గా ఒకటేంటంటే సార్, మన ఓపికతోటి ప్రతి అప్డేట్ని మనకు అనుకూలంగా వచ్చే విధానంగా రావాలని చెప్పి కోరుకోవడంలో తప్పేం లేదు. సో అలాగే వేరే సిస్టంలో కనుక వేరే సిస్టాలలో చూసినట్టయితే ఏ సిస్టమ్ అయినా మరి మనని వాడుకుంటూ మన డబ్బులతోటి ఎక్కువగా వాళ్ళు బాగుపడ్డ సందర్భాలే ఉండొచ్చునేమో. ఈ సిస్టమ్ కూడా అదే విధానంగా చేస్తుందని చెప్పేసి మనం అనుకుంటే చేస్తుంది, అదే విధంగా చేస్తుంది, కానీ అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటి అని నేను గమనించినట్టయితే సార్, ఒకటే
ఈ సిస్టమ్ ఫస్ట్ లో గనక మన పెర్లవైన్ నుంచి చూసుకున్నట్టయితే అప్పుడు ఉన్న ఒరవడి ఏదైతే మనం $2,200 అంటే $30 మనం వచ్చినప్పుడు అన్ని సిస్టాల మాదిరిగానే మన సిస్టమ్ కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకొని మనకిచ్చింది. మరి మనకైతే సిస్టమ్ నుంచి పెద్దగా ఇచ్చింది ఏం లేదు, మన దగ్గర నుంచి ఎక్కువ తీసుకున్నది. సో ఇప్పుడు చూసుకుంటే దానికి కొంచెం ఆపోజిట్ గా ఉన్నది. కమ్యూనిటీ కూడా డెడ్ ఆపోజిట్ గానే ఉంది. సరే, వచ్చిన వాళ్ళనైనా మరి మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పటి వరకు అయితే 1 సంవత్సరం మినహా మిగతా 3 సంవత్సరాలు అయితే మనకు ఆ హామీ ఏమీ నెరవేర్చలేదు. మరి ఇప్పుడు అందుకే ఏం జరుగుతుందో ఈ 3 days నుంచి చూస్తే మరి ఖచ్చితంగా అప్డేటు రేపో ఎల్లుండో వస్తుంది అనుకుంటున్నాను సార్. ఆ వచ్చిన దాన్ని బట్టి మరి మాకందరికీ మంచి జరుగుద్దని కోరుకుంటున్నాను సార్. శివరంగ ప్రసాద్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారా? ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు సార్. పెర్లవైన్లో ఉన్నప్పుడు బ్యాంక్ విత్డ్రా కూడా ఇచ్చింది సార్. ఎస్ సార్. నేను అప్పుడే బ్యాంక్ విత్డ్రాతో పాటు నేను మొబైల్ రీఛార్జ్ కూడా చేశాను సార్. అవునండి, మేము కూడా చేసాం సార్. మొబైల్ రీఛార్జ్ చేశాను, బ్యాంక్ విత్డ్రాలు కూడా ఒకటిసారి పెడితే ఏవో ఎట్టో ఒకళ్ళ అంటారు సార్, ఎడ్డి మరి గుడి దెబ్బలు వచ్చినాయేమో అనుకుంటానని మళ్ళీ రెండోసారి కూడా పెడితే 24 hours లోనే అప్పుడు రావడం జరిగింది సార్. ఇక ఆ తర్వాతనే సిస్టాన్ని నమ్మడం స్టార్ట్ చేసామన్నమాట. $69 వచ్చినాయండి. అవునవును సార్, $101 పెడితే 6,200 చిల్లర వచ్చినాయి సార్. అందుకని నేను ఆ ఒక్క విధానంతో సార్ సిస్టమ్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నమ్మేది. ఎందుకంటే మనని ఒకవేళ మోసం చేయాలనుకునే సిస్టమ్ అయితే ఆ మధ్య కాలంలోనే వెళ్ళిపోయాయి సార్. ఎందుకంటే మన డిపిలు చాలా కోట్లల్లో ఉన్నాయి సార్. ఓకే సార్. కాబట్టి అవన్నీ మనకే ఇస్తూ మళ్ళీ సెటిల్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే వచ్చారో సరే ఇప్పుడు వాటిని వాల్యూ తగ్గించుకుంటూ వచ్చింది. మరి ఏ కారణం చేతనో తెలియదు, కానీ మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. ఊరికే అకౌంట్ చూపిస్తాను సార్. మనకు డైలీ 100కు 200 ఇస్తా అని చెప్పి దాంట్లో చెప్తా ఉంది, కానీ మన అకౌంట్ ఏమో పెరిగిపోతున్నాయి. కానీ ఊరికే చూసుకుంటున్నాం అంతే. ఊరికి అకౌంట్ చూసుకోవాల్సిందే కానీ మనకేం లేదు. ఊరికి అకౌంట్ చూసి మనము అబ్బాయి ఇంత ఉంది మన అకౌంట్లో, 10 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది అని మనం ఊరికే మనం 3 లక్షలు పెట్టుబడి పెట్టినా. నేను నా ఉద్దేశం 3 లక్షలు నేను పెట్టుబడి పెట్టినా, 15 లక్షలు ఉంది నా అకౌంట్లో అని నేను ఊరికే సంతోషపడాల్సిందే. కానీ అది డబ్బు తీసుకునేది మనం ఒక ₹1000 కూడా నెలకు తీసుకునే దానికి లేదు సార్. ఇప్పుడు నేను ఒక 5 లక్షలు బ్యాంకులో వేసింటే ముందు మనం చెప్పినాం అందరికీ, బ్యాంకులో వేస్తే ఏమొస్తుంది, ఇది వేసుకుంటే 3.5 అదే 1000 రోజులకే మీకు డబ్బులు వస్తాయని చెప్పి చాలా మంది చేర్పించాం సార్. మరి 3.5 సంవత్సరానికి డబ్బులు ఇవ్వాలి కదా. చెప్పిన ప్రకారము 3.5 సంవత్సరానికి మనం పెట్టిన పెట్టుబడికి ఇవ్వాలా, క్లియరెన్స్ చేయాలా. ఊరికి అకౌంట్ చూపిస్తా పోతే పెంచుకో టోకన్ పార్కింగ్ పెంచుకో, స్ట్రీట్ ఫండింగ్ పెంచుకో అని పెంచుకుంటానే ఉంటాం. ఏది లెక్కలు పెడతానన్నా పెంచుకుంటాను. ఇంకా పెంచుకోండి, ఇంకా చేస్తాండి మనుషులను. యాంటి కావాలా, ఎక్కడ చేయాలి సార్? పెంచుకునే విధానంలో వచ్చినప్పుడు మనం సరే పెంచుకుంటాం, నువ్వు చెప్పకుండానే పెంచుకుంటాం. మేము వచ్చింది ఎందుకు, అంతో ఎంతో సంపాదించుకోవడానికే వచ్చాం. కానీ మాకు అనుకూలంగా లేనప్పుడు నీ దగ్గర పెట్టి ఏం చేయ లాభం మాకు. దాంట్లో ఏదో వెనకట ఒక సామెత ఉండేదంట, దొరగారి పొలం అంటే కంట చూపు మెరకు ఉండేదంట సార్. కానీ దున్నటానికి దొరగారు అయితే దున్నరు, అందరూ వేరే వాళ్ళు దున్నుతారంట. అట్లే ఉంది ఇప్పుడు. మనం చూడటానికి లక్షల బ్యాలెన్స్ కనపడుతుంది మన వ్యాలెట్లలో, కానీ తీసుకోవడానికి మాత్రం రాదు. సో ఆ రకంగా మరి ఇప్పుడు తీసుకునే విధంగా కనీసం మాకు నెలకు నాకు ఇంత వస్తుంది అని చెప్పుకోవడానికైనా సిస్టమ్ మరి వచ్చే అప్డేట్లు అనుకూలంగా తీసుకొస్తే బాగుంటుంది సార్. అది జరిగితే బాగుంటుంది సార్, లేకుంటే అంతే మనం ఊరికే చూసుకుంటాం. దానికోసమే 3 రోజులు ఆగిందేమో సార్, చూద్దాం. సిస్టమ్ తీసుకునే స్టెప్ ఒకటే సార్. ఇప్పుడు
వెంకటేశ్వర్ సార్. సార్ ఒక్కడిగా లోపల రేటు వేస్తేనే మళ్ళీ అది ఏమన్నా దానికి సేఫ్ సైడ్ మనకు సేఫ్ సైడ్. అవును ఇక అది లోపల రేటు పెంచాక సిస్టమ్ ఏ డిసిజన్ తీసుకున్నా వేస్ట్. జస్ట్ రేట్ పెంచాలి ప్లస్ విత్డ్రాల్ అనేటివి సరే మనకి ఇప్పుడు రేటు పెంచిన తర్వాత ఇది మనకు యూఎస్డిటీలు పెట్టిన విధంగా 100కు ఒకవేళ అవకాశం ఉంటే 100 విత్డ్రాల్ ఇవ్వాలి సార్. ఎందుకంటే మనం పెట్టుకున్నది ఇందాక మన రామసుబ్బయ్య సార్ చెప్పినట్టుగా మనం ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళాము. ఉట్టుగానే పెట్టలేదు సార్. అవి 9,500 10,000 రూపాయలు పెట్టి $100 కొనుక్కొని పెట్టుకున్నాం సార్ సిస్టమ్ దగ్గర. అదే ఆ ఫార్మింగ్ ఒకటి బాగా పెట్టుకుంటే ఈరోజు నువ్వు P2P అని చెప్పేసి దాన్ని 10కి ఇస్తావా 20కి ఇస్తావా అని చెప్పేసి అడగటం అది సిస్టమ్. మరి ఇంత తెలిసిన సిస్టమ్ అలాంటి చెత్త నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో కూడా అర్థం కాదు సార్. నువ్వు కొత్త వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కాదు సార్, ముందు పాత వాళ్ళని ఎంటర్టైన్ చేయి. నువ్వు పాత వాళ్ళకి కల్పించు. మేమే ఇప్పుడు మనం వచ్చింది ఎందుకు సార్, ఈ రైతుల పూట ఎందుకున్నాం మనం మీటింగ్లో? ₹1 వస్తే నా భార్య పిల్లల్ని పోషించుకుందామనే కదా మనం సంపాదించుకున్న డబ్బుల్ని ఇక్కడ పెట్టుకున్నది. అది మాకు ఇవ్వకుండా నువ్వు కొత్త వాళ్ళని పట్టుకురా అంటే నాకే దిక్కులేదు. కొత్త వాళ్ళని ఏమని పట్టుకొద్దాం మనం? తనకి ఏ రకంగా స్టెప్ వేయాలో అర్థమైతే లేదు సిస్టానికి. మరి అప్పుడు ఈ అప్డేట్ P2P అప్డేట్ సరే వస్తే మంచిదే సార్. P2P రావడం వల్ల సరే సిస్టానికి బ్లాక్ చైన్ మీద లెక్కలు కనపడతాయి, దీంట్లో ఇంతమంది కొనుగోలు చేస్తారు ఇంతమంది అమ్ముతారు అనేది లెక్క కనపడుతుంది అనుకున్నాం. అది కరెక్టే అనుకుందాం. కానీ మా అసెట్ని తగ్గించడానికి అప్పుడు సీడ్ ఫండింగ్ లో టోకెన్ వాల్యూని 1300కి తీసేపోయి 0.0లో పెట్టి రూపాయికి కిందికి పెడుతుంది. సరే అది మా తప్పే అనుకుందాం, మేమే అమ్ముకుంటాం కాబట్టి కాయిన్ రేటు తగ్గిందేమో అనుకుందాం సార్. కానీ యూఎస్డిటీలు మేము కొని 10,000 నిక్కచ్చిగా పెట్టుకుంటే వాటిని తీసుకొచ్చి ₹1,000 అమ్ముకోమనడం ఎక్కడ సార్? ఆ ఆలోచన రావడానికి కూడా సిస్టానికి కరెక్ట్ కాదు. మనం కనీసం ఒక్కరో ఇద్దరు తీసుకోవాలనుకున్నా నువ్వు ఇవ్వాలనుకుంటే ఆ $100 సమానంగా ఇవ్వు. లేదు అనుకుంటే మనం ఒక్కొక్కటి తీసుకున్నాం సార్, ఒక్కొక్కటి తీసుకున్నాం. $1 $5 ఇవ్వు. 4 సార్లు ఇవ్వు. వారానికి ఒక్కొక్కసారి ఇచ్చి నెలలో 4 సార్లు ఇవ్వు. పెట్టుకున్నటోళ్ళు పెట్టుకుంటాము, వద్దనుకున్నటోళ్ళు స్వాప్ చేసుకొని తన అవసరాలు ఏదైతే ఉన్నాయో మన డబ్బే కదా సార్ అక్కడ వచ్చేది, ఆయన జేబుల నుంచి ఇవ్వట్లేదు కదా మనకు. అదే 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 రేపు అప్డేట్ వచ్చినాక మరి బయటకు వస్తే ఏం తెలుస్తుంది ఇంకా చూడాలి. అందరూ దాని గురించే బాగా ఎదురు చూస్తారు. అప్డేట్ నుంచి బయటికి రావాలి ఏమవుతుంది అన్నట్టే. ఆనంద్ సార్, మీరే ఫండింగ్ లో పెద్ద రైతు, మీరు చెప్పాలి మీరే. మాదిశెట్టి ఆనంద్ సార్. సీడ్ నమస్తే ఫండింగ్ సార్. కింగ్, సీడ్ ఫండింగ్ లో కింగ్ సార్, కింగ్. అదే పెద్ద రైతు అంటున్నా అందుకనే. కింగ్ అవుతున్నాడు. సీడ్ ఫండింగ్ కి కింగ్ అంటేనే మిడిశెట్టి ఆనంద్ సార్. ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ లో కూడా కింగ్ అవుతున్నాడు. టోకన్ ఫార్మింగ్ లో కింగ్ కాదు, లేదు ఓన్లీ సీడ్ ఫండింగ్ కింగే. ఈ కర్ణాకర్ సార్ వెళ్ళిపోయారు, మళ్ళీ కర్ణాకర్ సార్ రావట్లేదు. సార్ వస్తాడు సార్, మరి ఎటు వేయండు సార్ బాగా వచ్చేది, మళ్ళీ ఈ మధ్యన రావట్లేదు కర్ణాకర్ సార్, రావట్లేదు. సార్ ట్రేడింగ్ బిజీలో పడ్డట్టున్నాడు. ట్రేడింగ్ లో పడ్డా వచ్చి మనకు చెప్తా ఉండేవాళ్ళు. పాపం సార్ బిజీలో అయిపోయారు. అది ట్రేడింగ్ బిజీలో పడితే రాదు సార్, కొందరు అట్లే ఉంటది సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? అందరికి బాగున్నాం సార్. నిద్రపోయే వ్యక్తిని కూడా మీరు మేల్కొల్పినారు, ఇందాక మీ పాటను విన్నాను. అలాగే మా రామ సుబ్బయ్య సపోర్ట్ కూడా మీకు వచ్చింది. రామ సుబ్బయ్య కూడా మంచి గాత్రగాడే, మంచి పాట కూడా పాడగలుగుతాడు ఆయన. కానీ ఈ విషయాల్లో సంతోషంగా పడాలనో ఏడుస్తా పడాలనో ఇది అర్థం కాదు పాపం. అంటే చేయలేము.
నెగిటివ్ గా ఎంత మాట్లాడినా కూడా మనకు ఏం ఉపయోగం లేదన్నమాట. ఏం వెయిట్ చేసుకోవాల్సిందే. అలాగే చంద్రశేఖర్ సార్ వారు ఇందులో ఉన్నాడు. దయచేసి సార్ మీరు ఒక్కసారి వచ్చి మీ వాయిస్ ను వినిపిస్తే మాకు నిద్ర కూడా పడుతుంది సార్. లేకపోతే ఈ తల అంత నొస్తాంది సార్. ఇప్పుడు మాట్లాడి మాకు ఎట్లుంటుందంటే తలపోట్లేస్తాంది అనమాట. అవునవును సార్. మంచి సార్ మాటలతో మంచి హుషారుగా శనివారం బాగా బిజీగా ఉంటాడు సార్. ఆ? కానీ మంచి సాటర్డే వాయిస్ తో మాకు గంభీరమైనటువంటి వాయిస్ తో ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన ఉత్సాహపరిచి ధైర్యాన్ని నింపుతాడనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ సార్ వారు ఒక్కసారి అన్వేట్ చేసుకొని అందరితో గంభీరంగా మాట్లాడితే బాగుంటుందయ్యా. థ్యాంక్ యూ సార్కి సార్. శనివారం బాగా ఇబ్బంది ఆయన సార్కు. అట్లనా? ఆదివారం శనివారం శనివారం. ఈ మీటింగ్ లో చెప్పిండు, ఇదివరకు చెప్పిండు శనివారం రారు నాకు బాగా బిజీ ఉంటుంది సార్ అని చెప్పిండు. కష్టం అతడు అన్నాడు. అంటే ఈ రోజు శనివారం కాదు కదా సార్, ఆదివారం. ఆదివారం శనివారం 2 రోజులు 2 days 2 రోజులు బిజీనా? 2 రోజులు బిజీ, శనివారం ఆదివారం. అందుకే ఉన్నాడు, మీటింగ్ లో ఉన్నాడు. ఏం మాట్లాడారు సార్, ఏమున్నాయి సార్ మాటలు? ప్రతి ఒక్కరం కూడా ఆశపడి వచ్చాము. ఇందులో ఏదో రూపాయి వస్తుంది అనేది. అందులో మేమంతా ఇప్పుడు రామసుబ్బయ్య కావచ్చు, మేము కావచ్చు, మీరు కావచ్చు, ఏజ్ బార్ వాళ్ళమే ఉన్నాము. ఏం జరుగుతుంది, ఏం కథ తినేదానికి ప్రాప్తం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఏదో మన పిల్లలన్నా తింటారులే అనేది ఒక ఇది ఉంది. మా పిల్లలకి అయితే దీని మీద నాయన ఇట్లాంటివన్నీ మాకు చెప్పాలి నాయన అంట. అవునవును సార్. తెలుసు తెలియకో దీంట్లోకి వచ్చాము. వచ్చినందుకు వేరే వాటిలో కూడా కాళ్ళు చేతులు మూతులు కాల్చుకున్నాను అన్నమాట, చదవట్లు. అందుకే ఇంక ఇప్పుడు ఏది వచ్చినా కూడా ఏది అవసరం లేదయా అన్నట్లు కూర్చున్నాను. వచ్చి 10 రూపాయలు కూడా తినలేదు. వచ్చినట్లు దానికి దీనికి పెట్టుకోవడమే సరిపోయింది లైఫ్ అంతా. సుబ్బయ్యకు బాగా తెలుసు. రామసుబ్బయ్యనా ఏమయ్యా నువ్వు నిద్రపోయావని లేపుతావు కదా నాకు. రామసుబ్బయ్యనా నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఎంత మాట్లాడినా కూడా ఇదే అంతే సార్. ఇప్పుడు 80 లక్షల మంది టీంలో బాగుపడినోళ్ళు 1000కి ఒకరు కూడా లేరు, 80 మంది కూడా లేరు. అందుకని వాళ్ళంతా మేలుకొని వెళ్ళిపోయినారు. మనము దీన్ని పట్టుకొని ఊరాడుతున్నాం. నమ్మి శిష్యాన్ని నమ్మి ఇంకా వస్తుంది అని నమ్మి మనము పట్టుకొని ఊరాడుతున్నాం. అంతే, ఏం లేదు. సిస్టమ్ ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు. అంతే. ఇంతవరకు కూడా మాట్లాడినాం. ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీదకి పోయినాం. సిస్టాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడతామని. ఇప్పుడు మనమే నెగిటివ్కి వచ్చినాం. అర్థం చేసుకున్నాం మనం కూడా. ఓర్పు ఓపిక అనేది అవసరం అంతే. మరి ఆడవాళ్ళతో తీసుకుని తీస్తాం. బంగారం అమ్ముకున్నాం. అందరు ఆ లెక్కలు బంగారం అమ్మికి పెట్టినాం లెక్కలు. ఊరికే కాదు, ఆడవాళ్ళతో పిచ్చు తింటున్నాం తిన్నాం. బంగారం అమ్మి డబ్బులు బంగారం పెట్టుకునే. ఇప్పుడు నేను 10 తులాలు బంగారం అమ్మినా. 10 తులాలు బంగారం పెట్టుకునే కానీ ఈరోజు కూడా ఎంతో లెక్క ఉండు. గురువు గారు, ఇప్పుడు జమాలరెడ్డి సార్, చెప్పండి రామసుబ్బయ్య సార్, జనరల్ గా ఇప్పుడు దీన్ని బట్టి మన పీవీసీ మఠాన్ని కానీ ఇప్పుడు ఇది మంచిది కాదు, ఒకవేళ ఇది మనకు రావట్లేదు అని చెప్పేసి వేరే కాడేలు పెడితే అది బొక్క అవుతుంది. అవును. సరే పోనీ ఇక్కడ ఏమన్నా ఉన్నదా అని చూస్తే ఇది మనకు ఆశలకు అనుకూలంగా లేదు. కానీ ఏదో అంటారు చూసారా సార్, ఇక ఊపిరి పోవడానికి దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ పోదు. ఒక్క విషయం అయితే నేను రామసుబ్బయ్య గురించి చెప్పగలుగుతాను సార్. ఆయన గోల్డ్ అమ్మింది వాస్తవమే, పాపం పెట్టింది వాస్తవమే. అట్లా గోల్డ్ వాల్యుయేషన్ వేస్తే కనుక ఇప్పుడు ఆయన రేటు ఎంత పెరిగిందంటే ఇంకా అసలు మనకు తెలిసినట్లే ఉంది అన్నమాట. మేమంటే గోల్డ్ అమ్మాలా ఏం అమ్మాలి, ఏదో డబ్బు రూపంగానే తెచ్చినాము, డబ్బు రూపంగానే పెట్టాము. ఊరికి అప్పు సప్పులు లేకుండా మనం చేరిన వాళ్ళకి కూడా కొంతమందికి చేతి నుంచి కూడా ఇచ్చాము. ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు అడుగుతుంటే 2-3 ఉన్నారు. ఏదో చూద్దాం ముగ్గురంతా అనేది ఆశ ఉంది అన్నమాట. అవును సార్. ఇంకొక విషయం సార్, జనరల్ గా ఇవన్నిటిని చూస్తా ఉంటే మనకు ఒక అనుభవం మాత్రం, నాకైతే ఒక అనుభవం అయితే వచ్చింది సార్. అనుభవంలో 100% అనుభవం సార్. మళ్ళా ఊరికి అట్లా ఇట్లా కూడా కాదు. ఇది క్రిప్టో అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనకు ఒక క్రిప్టో విషయం ఒక చిన్న మాట చెప్తాను గురువు గారు. ఒక 250 రూపాయల కాన్సెప్ట్ ఒకటి వచ్చింది సార్. 250 రూపాయలే. ఆ కాన్సెప్ట్ ని మాకొక అంటే గురువు గారే, ఆయన కూడా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ.
ఒక 5-6 సంవత్సరాలుగా ఇట్లే నెట్వర్క్ ద్వారా పరిచయం సార్. ఓకే. సో ఆ కాన్సెప్ట్ గురించి నాకు గత నెల 15 రోజులుగా కనీసం రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తారు సార్. అవును. అయితే నేను ఈ ఈ మన పివిసి మెటాని దృష్టిలో పెట్టుకొని కొన్ని కాన్సెప్ట్లను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే సార్, ఇక ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా కానీ, అది 100 అయినా కానీ 50 అయినా కానీ, ఇన్వెస్ట్మెంట్ అనే దాని జోలికి వెళ్ళకూడదు. వద్దు సార్, వద్దు. ఎందుకు అంటే ఇప్పుడు రామసుబ్బయ్య గారు చూడండి, పాపం ఎక్కడ తెచ్చారో ఏం చేశారో ఉన్న బంగారాన్ని కూడా అది వాస్తవం సార్, 100% వాస్తవం. చెప్పేసి ఈ రోజు అదే ఉన్నట్టయితే ధైర్యంగా ఇప్పుడు చూస్తున్న రేటును చూసినట్టయితే అమ్మ నా దగ్గర ఎంత ఉంది అని కొంచెం సంబంధమే లేదు. చెప్పుకోవడానికి, ఎక్కడన్నా అవసరం ఉంటే పటాపోయి బ్యాంకులో పెట్టినా అవసరానికి డబ్బులు వస్తాయి. ఇది ఇక్కడ ఎవరికి చెప్పుకుంటాం సార్, ఎన్ని లక్షలు పెట్టినా చెప్పుకుంటే ఎవరన్నా నవ్వుతున్నారు. దీనికి ఆలు లేదు, సూలు లేదు, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు ఇన్ని డబ్బులు, నీకెందుకు అంత ఆశ? మనకి తెలియదు. ఒకటి నమ్మాం, అక్కడ సెట్ డౌన్ చేస్తే నువ్వు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మేము సార్ ఏం చేయాలి సార్, మరి ఇప్పుడు ఏం అన్నా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు శ్యాంబాబు సార్ అందుకనే శ్యాంబాబు సార్ను మరి మీటింగ్లకి అంతా పోయినాం, ఆయన చెప్పి వాయిస్ విన్నాం, మనం ఆకట్టుకున్నాం, చేసినాం. మళ్ళీ ఏదో ఇది పోయిందిలే, ఇంకోటి ఏదో ఒకటి రెండోది ఇచ్చాడు, మళ్ళీ ఆయన నమ్మి కూడా 5,000 10,000 పెట్టాం చూద్దాంలేని, అది కూడా పోయిందే. కాబట్టి ఎవరిని ఏమి అనాల్సిన అవసరం లేదు, ఆశించండి మానవునికి. అంతే సార్. ఏమి ఎందులో పోయింది దాంట్లో సంపాదించుకుంటామని ఆశ ఒకటి తప్ప వేరేది ఏం లేదు సార్. మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు మొన్న సార్ శంకర్ సార్ చేశాడు నాకు మోసం. శంకర్ సార్ జమల్ తెలుసు కదా నీకు. మల్లేశ్వర సార్ ఏదో మనం చెప్పుకోవడం బాగుండదు. మల్లేశ్వర సార్ మాట్లాడుతున్నారు. నమస్తే గురువు గారు, బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ చెప్పండి సార్. అదే జమ్మలరావు గారు, ఇది క్రిప్టో అంటే దీన్ని క్రిప్టో అనకూడదు సార్, ఇది నెట్వర్క్ మార్కెట్. క్రిప్టోని నెట్వర్క్ మార్కెట్ లో ఉపయోగించుకుంటున్నారు. ఏం సార్ నాకు అర్థం కాదు. ఇది ఇందాక మీరు క్రిప్టోని ఇది అవ్వకూడదంటే, ఇది క్రిప్టో కింద నెట్వర్క్ మార్కెట్. ఇది నెట్వర్క్ మార్కెట్ ప్లస్ కాన్సెప్ట్లు ఇవి. ఓకే సార్. మీరు క్రిప్టోలో పెట్టుకోదలుచుకుంటే ఒక 5 చూసుకొని టెస్ట్ వ్యాలెట్ లో నెలలో 10,000 పెట్టుకోవాలనుకున్నారనుకోండి, 5 దాంట్లో 5 2,000 చొప్పున పెట్టుకుంటా వెళ్తే అది లాంగ్ టర్మ్ లో పెరుగుద్ది. అది క్రిప్టో. అది ఎక్స్చేంజ్ క్రిప్టో అంటే అది. ఇది అంటే వాటిని, ఆ క్రిప్టోని వీళ్ళు నెట్వర్క్ మార్కెట్ లో పెట్టారు, కాన్సెప్ట్ల కింద పెట్టారు. ఓకే సార్. ఇది ఎందుకంటే మాకు దీని మీద అంత ఈ పలుకులు పలికేదాన్ని కూడా నాకు అసలు దీని గురించి తెలియదు సార్. వాస్తవంగా మేము చదువు కూడా ఏదో మీలాంటి లీడర్స్ కొంతమంది చెప్పడంతో వచ్చాం, కానీ వాస్తవంగా అయితే దీని గురించి, ఈ నెట్వర్క్ల గురించి తెలియదు, క్రిప్టో గురించి తెలియదు, అసలు ఎలా ఓపెన్ చేయాలో, ఎలా క్లోజ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఏమంటే ప్రతిరోజు మనం ఈ మీటింగ్లకు హాజరు కావడం వల్ల, ఈ గురువులు చెప్పడం వల్ల, ఇది కొట్టి అది నొక్కి ఇది వినడం వల్ల కొంచెం మనకు అది ఓపెన్ చేసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. బిఎన్బి అంటే ఏమిటి, ఈఎస్టీ అంటే ఏమిటి, పివిసి మెటా అంటే ఏమిటి, డిపి అంటే ఏమిటి అనేది దీంతో మనం కొంత చదువు నేర్చుకున్నాం సార్. అది కాబట్టి ఎందుకంటే దెబ్బతిన్నాము కాబట్టి ఆ బాధతో మనం డిఫరెన్స్ చెప్తున్నాం మీకు. ఓకే సార్, మంచి విషయం చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎంఎస్ రావు సార్ ఉన్నారా సార్ మన మీటింగ్ లో? ఎంఎస్ రావు సార్ ఇక్కడ ఉన్నారు. ఎంఎస్ రావు సార్, మీరు ఏమన్నా అవకాశం ఉంటే ఒక 2 మాటలు మాట్లాడండి సార్. అవకాశం ఉంటే, వీలుంటే 2 మాటలు మాట్లాడండి. సమయం కూడా 10:53 నిమిషాలు అవుతుంది. నిద్ర వస్తుంది సార్, నిద్ర రాదు సార్ ఇంకా నిద్ర రాదు సార్. బాగా నిద్రగా ఉన్నది, ఏదో రోజు పెట్టుకొని ఏదో వింటా ఉన్నాను, వాళ్ళు చెప్పేది వాళ్ళది ఉన్నది, మన నిద్ర మనకు ఉన్నది. కానీ ఈ రోజు ఇంకా మనం మాట్లాడినాం కాబట్టి నిద్ర రాదు. ఏదో 10 నిమిషాలు ఇంకా చూసి సమాప్తి చేసుకోవాల్సిందే.
ఎస్ సార్. ఉమ్. చాలా మంది ఉన్నారు, ఎవరు మాట్లాడలేక ఉన్నారు సార్. ఏం మాట్లాడతారు సార్, మాట్లాడడానికి మాట్లాడలేవు. ప్రతి ఒక్కరం నమ్మే ఉంటాం ఇందులో. ఎస్ సార్. మనం కూడా ఇప్పటికి కూడా నమ్ముకొనే ఉన్నాను. ఈ నమ్మకాన్ని అనేది ఒమ్ము చేయలేదు. ఎప్పటికీ ఇదే మాత్రం ఉండదు. ఏదో ఒక రోజు దానికి జ్ఞానోదయం వస్తుంది. ఏదో మనం చూడకపోయినా మన పిల్లలన్నా చూస్తారేమో అనేది ఒక ఆశ అనేది మనకు ఉందండి. అవును సార్, ఆశతోటే మనం బ్రతుకుతున్నాం అంటే ఆశే సార్. ఆశే సార్. అవును సార్. నాకైతే ఫుల్గా సార్ 2025లో ఖచ్చితంగా ఎండింగ్ అంతా మంచి పొజిషన్ వస్తుంది అనేది 100% నమ్మకం ఉన్నది. కానీ అది ఎంత నిరుత్సాహం చేసింది 2025 మనకు. 2025 మనం మార్చి నుండి ఒక పొజిషన్ కి వస్తుంది అని మనందరం కూడా ఉన్నది, అందరిలో కూడా ఒక ఊపు ఉన్నది. దాన్ని పోల్చుకుంటే 2024 మనకు బాగుందేమో అనిపిస్తుంది. అవును, గడిచిపోయిన కాలమే. 2026 ఎలాగ ఉంటుందో వేచి చూడాల్సిందే. అదే కదా ఉదయం చెప్పారు కదా, 3 నెలల కోటి ఏదో కాన్సెప్ట్లు పెడుతున్నారు. అవి ఎట్లా ఉంటుందో చూడాల్సిందే. అవును, ఎవరు ఏం చేసేది ఏం లేదు సార్, మనం చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే ముందుకు వచ్చాం కాబట్టి మనం వెనక్కి వెళ్దామంటేనేమో ఏం జరుగుతుందో అనేది ఒకటి. మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు ఆశ. పెర్లవేల్లో ఉన్నప్పుడు బాగుంది సార్ ఆదాయం. అవునవును సార్. పెండవల్లో ఉన్నప్పుడు లీడర్ సంపాదించుకున్నారు సార్. సంపాదించుకోలేదు అనేది ఒట్టిది, సంపాదించుకున్నారు. తర్వాత దీంట్లోకి వచ్చినప్పుడు ఎవరిదా వాళ్ళకి వెళ్ళిపోయినారు. అవును, ఒక సంవత్సరం మాత్రం చేంజ్ అయినాదో ఇది ఇంకా ఉండదు, ఇది లేదురా అన్నట్లు. ఒక్క సంవత్సరం మాత్రం సిస్టమ్ చేతిలో ఉంది కదా సార్. ఆశాజనకంగా లేపుకుంటూ వెళ్ళాడు సిస్టాన్ని. కాదు సార్, ఇప్పుడు జనం నాకు కావాలని కోరుకునేటప్పుడు సిస్టమ్ మళ్ళీ ఓపెన్ చేసుకోమని పెరలవిన్లో ఇంకా మిగిలిపోయిన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా రా కొంచెం రేట్ రీచ్ చేయమని చెప్పు. చేస్తే నీకు నాకు అన్నట్లు వస్తారంతా. అవును సార్, ఇక్కడ అది ఓపెన్ చేయకపోయినా సార్ మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోమనిందాం. ఇక్కడ కొన్ని నిర్ణయాలు మనకు అనుకూలంగా తీసుకుంటే ఆటోమేటిక్ గా మనమే ఉరుకులు పెడతాం కదా సార్. మనం ఎందుకు ఆగుతాం? మనం వచ్చింది కూడా రూపాయి సంపాదించుకోవడానికే కదా. ఇక్కడ ఆ రూపాయి వస్తుందంటే మనం వేరేకి ఇప్పుడు ఏదో అంటాం సార్, అంటే ఆడపిల్లలు ఉన్నారు అనకూడదు. ఏం చేయలేదు, ఉపయోగం లేదు ఇందులో. ఊరి కానీ ఒకరిని బాధపరచడం తప్ప వేరేది ఏం లేదు. అవునవును సార్, అంతే. ఈరోజు ఉదయం కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన పాపం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టించిన నేనే స్వయంగా. ఏమయ్యా అది ఏమైందంటే బంధువే. మరి నాయన ఏమి కాలేదురా, సిస్టమ్ అయితే ఎక్కడికి పోదు. మనం కొన్నప్పుడు 80 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 60 పైసలు 70 పైసలు లోపుగా ఆడుతుంది. కానీ వస్తుంది రే, ఎప్పుడు ఒకసారి వస్తుంది. నీకంటే చిన్న పిల్లలు ఉంటారు, ఎప్పుడు ఉపయోగపడుతుంది రే, 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో, లేదంటే రేపే రేట్ రైజ్ కావచ్చు అని సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా చీటి మాటికి అడగరని. వస్తే ఇంకా అప్పటికి మనం ఉండగలిగితే అనుభవించుకుందాం. మనం పోతే ఎవరో భగవంతుడు వాడు ఇట్లా చేసి ఆ రోజు సార్, అది మన నిర్ణయం కాదు. అది సార్, భగవంతుడి మీద రిక్ష ఇచ్చినాం. అవును, విశ్వాసాన్ని అనేది కోల్పోలేదు సార్. నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అదే, విశ్వాసము ఉమ్మూన్ అనేది ఎవరు కూడా కోల్పోవద్దు. దానికి ఏమంటే అప్పులు తెచ్చి పెట్టినోళ్ళకు బాధ ఉంటుంది సార్, బాధ లేదు అనేది ఒట్టిది. కానీ వస్తుంది అనే వాళ్ళు చాలా మంది కొంచెం ఉన్నారు. ఏమంటే నాకు ఇంట్లో పిల్లలు ఏమనలేదు కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇంక ఎగి మీదట నాయన ఏది వద్దు, నీ వరకు నీకు చాలు, వేరే వాళ్ళకు కూడా నువ్వు చెప్పొద్దు అనేది వాళ్ళు నాకు ఉపదేశం చేసినారు. కాబట్టి ఇంక ఏ సిస్టార్ గురించి నేను చెప్పడం లేదు, ఇంకొక సిస్టార్లకి వెళ్ళడం లేదన్నమాట. ఎప్పుడు ఒక రోజు దేవుడు తలుస్తే వస్తుందిలే, ఇది ఏమిది అదిలే అన్నట్టు. ఇప్పుడు మనము ఇంతవరకు నెగిటివ్గానే మాట్లాడినాం. ఎవరు చేసుకోకపోయేసరికి వాళ్ళకేమో ఆదాయం ఏమో తగ్గుతుంది కదా. తగ్గినప్పుడే కదా మళ్ళీ వేరొక మార్గం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంతే. రంగేశ్వర గారు సార్, ఇప్పుడు మేము పీవీసీ మీటర్లో చేసుకున్నంత వరకు చేసుకున్నామండి. ఇంకా పెర్లవైన్లో 18,000 డీపీలు ఉన్నాయి ఇంకా సార్. దాంట్లోనే మిగిలిపోయినాయి అసలు. అంటే మొన్న అవకాశం వచ్చినప్పుడు తీసుకొచ్చుకోలేదు సార్. ఎంటీ బ్యాంకులో చేసాం సార్.
40 M3 ట్యాంకులు చేసాం. ఉమ్, ఈ ఆనెక్స్ అవి ఉన్నాయిగా, అవి ఆపండి ఉండిపోయింది. సార్ అన్ని చేయాలంటే చాలా ఖర్చు అయ్యేటట్టుందని ఆపేసాను ఇంకా. ఉమ్. అది సార్. అయితే జనరల్ గా ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు సార్ మనకంటూ చూసుకుంటే సార్ కొన్ని కాయిన్ మార్కెట్ క్యాప్ లో కానీ బైనాన్స్ లో మన రాజేష్ గారు చెప్పినట్టుగా చూస్తే చాలా చాలా అప్డేట్స్ అయితే చూపెడుతున్నాయి సార్. అంతకు ముందు లేని అప్డేట్స్ ని ఇప్పుడు బలంగా నమ్మకటానికి సిస్టమ్ ఖచ్చితంగా మనకంటూ మన కళ్ళ ముందుకు వస్తుంది, మళ్ళీ మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనడానికి మనం కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ బైనాన్స్ కానీ చూసినట్టయితే చాలా చాలా మార్పులు అయితే రావడం జరిగింది సార్. ఇంకా కూడా వస్తాయని చెప్పేసి నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఖచ్చితంగా వదులుకోరు సార్. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేస్తుంది సిస్టమ్. కొంచెం మనం ఉండాల్సింది ఇక మన అందరికీ నాకంటే మీకే ఎక్కువ తెలుసు సార్, పేషెన్సీ అంతే. ఇక అంతకంటే మనం మించింది ఏం లేదు పదం. ఇంకా చాలు సార్, 11 గంటలు అయింది. 11 ధన్యవాదాలు తెలుపుకొని ముగించుకుందాం సార్, నిద్రపోదాం. ఇంకా కాలేదు నా అభిప్రాయం సార్ ఇది. ఓకే సార్, నేను కూడా ఏకీభవిస్తాను, అందుకనే సమయం ఎప్పుడైందా అని చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ గురువు గారు, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఎవరు సైలెంట్ గా ఉందని చెప్పేసి నేనే ముందుకు వచ్చాను. సరే, నాకు తెలిసిన విషయాలు కొంతవరకు చెప్పాను సార్. ఏదైనా దాంట్లో పొరపాట్లు ఉంటే పెద్దలందరికీ కూడా మన్నించాలి. ఎందుకంటే సరే సార్, మనం అందరం, మీరు అనే కంటే మనం అందరం కూడా ఒక ఆశతోటే ఈ సిస్టంలో కొనసాగుతున్నాం సార్. ఇప్పుడు సమయం 11 అయినా కానీ ఏంటి అంటే మనం కష్టపడ్డ కష్టార్జితాన్ని సార్ ఇందులో మనం ఉంచింది. ఆ కష్టార్జితం మనం తీసుకోవడానికి ఆ భగవంతుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించితే ఆ డానియల్ జాన్సన్ గారి రూపంలో ఇప్పుడు వచ్చే అప్డేట్ ఘనంగా వస్తే మళ్ళీ మనమే ఎగిరికి అంతేస్తాం సార్. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా అందరూ? బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్? క్లోజ్ అయిపోతుంది అందరికి, మన రాజేష్ గారికి, తమరికి, అందరికి, చెమలారెడ్డి గారికి, కొండా శ్రీరంగ ప్రసాద్ గారికి, అందరు ఉన్నారు, మన సీనియర్లు అందరూ ఉన్నారు. పలానా ఉన్నోళ్ళు లేరనేది లేదు. తాడిమల్ శంకర్ గారు ఉన్నారు, రాజేష్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు, ఎంఎస్ రావు గారు ఉన్నారు. అసలు వాళ్ళు అందరు సీనియర్లు మొత్తం ఉన్నారు. మన చంద్రశేఖర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాళిదాస్ గారు ఉన్నారు, సల్లా పుల్లారావు గారు ఉన్నారు. ఉదయం ఈవినింగ్ వచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. ఏకే ప్రసాద్ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. అందరికీ గుడ్ మార్నింగ్. అలాగనే సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా కాలం అయింది. ఏది ఏమైనా సరే సార్, పీవీసీ మీటా పెద్దలమైన్లో 2019లో ఆగస్టు 10వ తారీఖు మా సీనియర్ పెరిగి శివరామకృష్ణ ప్రసాద్ గారు ద్వారా దీంట్లోకి వచ్చాము. ఏ రోజుకైనా సరే పెర్లవైన్ పీవీసీ మీటా అనేది లేదు అనేదాకా సిస్టంలో కొనసాగుతూనే ఉంటాం. దీని వ్యవహారం చూడాల్సింది మనం. అది అంటే పెట్టుబడులు ఏమి లేవులే కానీ ఎప్పుడు వస్తుందా అని, ఏది ఏమైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీటింగ్లు రెండు రన్ అవ్వాల్సిందే. వాళ్ళ ద్వారా, సార్ వాళ్ళ ద్వారా మనం అప్డేట్ వింటా ఉండాల్సిందే. పెట్టుబడి ఏమి లేదు కానీ ఉన్నది అవకాశం వస్తే దాన్ని డెవలప్ చేసుకుంటూ, ఏది ఏమైనా ఇందాక సార్ అన్నట్టు, జమలారెడ్డి గారు అన్నట్టు, వాళ్ళు జూనియర్ ఎవరో వెళ్తే మన పిల్లలు కాకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసమైనా ఉపయోగపడిద్దని మనం కష్టపడతానే ఉన్నాం, ఎదురు చూస్తానే ఉన్నాం సార్. ఏది ఏమని అలా మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మట్టి కూడా చక్కగా ఎక్కడా బోరు కొట్టకుండా లాక్కొచ్చారు సార్. ఏది ఏదేమైనా పీవీసీ మీటర్ వదిలే ప్రసక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, గోవింద్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా మన కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం ఈ సిస్టమ్ వ్యవహారం చూద్దాం. అవునవును సార్. ఇప్పుడు గోవింద్ సార్ ఇంకొక చిన్న మాట చెప్తాను సార్. నాకు తెలిసి ఒక చంద్రశేఖర్ సార్ ఇంకో 2-3 మిత్రులు తప్ప మొత్తం యువకులమే ఉన్నాము సార్. యువకులమే ఉన్నాం సార్ మనందరం. జమాలరెడ్డి సార్ అందరికి నిండు నూరేళ్ళు మేము కూడా కలిసి ఉండాలా. దీని వ్యవహారం ఫలాలు చూడాలా. నిజంగా సిస్టమ్ ఎంత మంది తీసుకెళ్ళిద్దో చూద్దాం, ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
తాజ్మహల్ శంకర్ గారు థ్యాంక్ యూ అండి, చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, గోవింద్ సార్, థ్యాంక్ యూ సార్. మరి అందరి అటెండ్ అయిన పెద్దలందరికీ సార్ నమస్కారం సార్. ప్రతిరోజు కూడా మన మీటింగ్ 9:40కి స్టార్ట్ అయ్యి 11 గంటలకు ముగుస్తుంది. సో మరి అందులో భాగంగానే ఈరోజు మరి రాజేష్ సార్ ఓపెన్ చేశారో తెలియదు, చంద్రశేఖర్ సార్ ఓపెన్ చేశారో తెలియదు, కానీ నేను జాయిన్ అయినాక ఒక 10 నిమిషాలు చూశాను సార్. ఇక మౌనం అనేది నాకు కొంచెం ఎందుకో సార్, ఒకవేళ లేకుంటే సైలెంట్గా మనం ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటాం, కానీ మనం అందరం మీటింగ్లోకి వచ్చి కూడా సైలెంట్గా ఉంటే సరే మాట్లాడుకోవటానికి కొత్త విషయాలు ఏం లేవు అనుకోండి మన పీవీసీ మెటా గురించి అయితే, కానీ ఏదో ఒకటి మాట్లాడకపోతే మాత్రం మనకు ఇందాక జమాల్ రెడ్డి గారు అన్నట్టుగా గురువు గారు అన్నట్టు నిద్ర పట్టదు సార్. అందుకనే ఆ నిద్ర పట్టాలంటే కొంచెం మనం కొన్ని మంచి విషయాలు చెప్పుకొని ముగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది సార్. నేను మాట్లాడిన మాటలలో కూడా చంద్రశేఖర్ సార్, ఒక నిమిషం, సెంధిల్ కుమార్ సార్ వెల్కమ్ సార్. సార్ హ్యాండిల్ చేశారు. అవునా సార్, ఎక్కడ ఉన్నారు సార్? మీరే అడ్మిట్ ఇవ్వండి. నమస్కారం, నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్, బాగున్నారు సార్? సార్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని చాలా రోజులు ప్రయత్నం చేశాను, కానీ ఈ రోజే వీలైంది. సేమ్ టైం అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను చాలా సమయం జస్ట్ వింటున్నాను. సో మీరు అందరూ ఇస్తున్న ఒక ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. దేవుని పైన మీకు ఉన్న నమ్మకం, దానికి విలువైన రివార్డ్ తొందరగానే రాబోతుంది. సో యాక్చువల్గా వీఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ కండిషన్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. దానిలో ఎలాంటి మార్పు లేదు. బట్ సిస్టమ్ ఇంకా మంచి మార్పులు తీసుకుని వస్తుందని నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా నెరవేరిపోతుంది. ఇంకా మనకు ఓర్పు కావాలి నిజంగా చెప్పాలంటే. ఓర్పు అంటే ఎన్ని రోజులు సార్, ఎన్ని సంవత్సరం సార్ అని మీరు అడగవచ్చు. బట్ ఇప్పుడు పరిస్థితి అట్లనే ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ చేయవలసిన కార్యములు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా అది సిస్టమ్ చేయాలి. సిస్టమ్ తప్ప వేరెవరు చేయలేదు. దాని గురించి కూడా మేము కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా 1 వీక్లో కొన్ని అప్డేట్స్, మంచి న్యూస్లు రాబోతుంది. నాకు కూడా ఇంకా అది పూర్తిగా తెలీదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏమన్నా మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు అది మేము తెలియపరుస్తున్నాము. ఇంకా నా కోరిక ఏమంటే టు ఎంకరేజ్ ద లీడర్స్. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరముగా మీరు బాధతో, కష్టంతో చాలా కార్యంలో భరించి తీసుకుని వచ్చినారు. సో నీ నమ్మకం ఇది కూడా సున్నంగా మారదు. ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది. బికాస్ మనుషులు ఫెయిల్ అవ్వచ్చు, దేవుని ఎప్పుడు మమ్మల్ని ఫెయిల్ చేయరు. సో యూ విల్ గెట్ యువర్ రివార్డ్ అట్ ఎనీ కాస్ట్. దానికి మనం ఇంకా కూడా ప్రయత్నం చేస్తాము. మేము కూడా ఉంటున్నాం. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాము, ఇంకా చేయబోతున్నాము. కొన్ని కార్యములు మేము పాద లీడర్స్తో, పెద్ద లీడర్స్తో మాట్లాడుతున్నాము. అందరికి కూడా మళ్ళీ కరెక్ట్ రూట్లో తీసుకుని రావాలా. ఎవరెవరు కోల్పోయారు, ఎవరెవరు ఏమీ లేకుండా ఉంటున్నారో వారికి ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అవుతుంది. ఐ థింక్ ఆఫ్టర్ మే మంత్ ఎవ్రీబడి విల్ గెట్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఇన్ పీవీసీ మెటా. అంతవరకు మీరు జస్ట్ సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని కొద్దిగా ఫాలో చేయండి. 100% ఫాలో చేస్తే వెంటనే మనకు ఫలితం వస్తుంది. బట్ వీలైన వరకు మీరు ఫాలో చేస్తే మీకు కూడా ఖచ్చితంగా రివార్డ్స్ వస్తాయి. సో వెయిట్ చేస్తాము. మంచి అప్డేట్స్ ఎప్పుడు చెప్తున్నారో, ఎప్పుడు ఇస్తున్నారో దానికోసం మనము ఎదురు చూడవచ్చు. సో డోంట్ బీ డిస్కరేజ్డ్, డోంట్ టేక్ ఎనీ రాంగ్ డిసిషన్. ఎందుకంటే పీవీసీ మెటా మాత్రం కాదు, ఎనీ క్రిప్టో అంటే అది ఒక అసెట్. మీ అసెట్స్ని మీరు కొద్దిగా కాపాడుకోవాలా. మీ అసెట్కు కొద్దిగా మీరే విలువ తీసుకుని రావాలా. ఎలాగా విలువ తీసుకుని రావాలా? నేను పదే చెప్తున్న 3 కార్యములు. ఇప్పుడు కూడా పీవీసీ మెటాకు మంచి
నమ్మకం ఉంటుంది, మంచి మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో ఉంటున్న ఎన్నో క్రిప్టో కరెన్సీలో చూస్తే వీఆర్ ఇన్ అ వెరీ బెటర్ సిచ్యువేషన్, వెరీ బెటర్ ప్లేస్లో ఉంటున్నాం. ఇంకా ఒక్క నెలలో కూడా మనం అందరూ కలిసి పనిచేస్తే, దోస్ హు ఆర్ హోల్డర్స్ అందరూ కలిసి పనిచేస్తే పీవీసీ మెటాని $1 తీసుకుని రావచ్చు. ఏం చేయాలా? ఎవ్రీబడి హ్యావ్ టు రెఫర్. కానీ అది చాలా మందికి ఇప్పుడు ఇది ఇష్టం లేదు, నమ్మకం లేదు. నేను చెప్తున్న రెఫరల్ ఏమంటే స్టాకింగ్లో, ఫార్మింగ్లో కాదు. ఎవరికైనా మీకు తెలిసిన వారు క్రిప్టోలో ఏమైనా చేస్తున్నారంటే వారు ఏమేమో కాయిన్ కొనిపెట్టి వారికి వేస్ట్ అయిపోతుంది. అలాంటి వారికి సార్ ఒక 100 కాయిన్, 1000 కాయిన్ ఎక్కువ విలువ ఏమీ కాదు, జస్ట్ ఒక $100 అయినా కొనిపెట్టుకోండి, లేకపోతే వీలైతే $1000 కొనిపెట్టుకోండి. ఒక 2 సంవత్సరం వెయిట్ చేయండి. ఈ మాట మనం అందరూ చెప్పి కొంతమందికి పీవీసీ మెటాని ఇంట్రడ్యూస్ చేస్తే దాని ద్వారా కూడా పెద్ద మార్పు వస్తుంది. ఇది మన కష్టమే, మనకు నచ్చదు, అయినా మనం చేయవలసిన కార్యం. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అసెట్స్ మన ఫార్మింగ్లో, స్టాకింగ్లో పెట్టి ఉన్నాము. దానికి ఒక విలువ రావాలంటే ఇది ఒక వ్యాపారం. ఇది వ్యాపారం మనం చెయ్యాల. నేను వ్యాపారం చేయను అంటే దెన్ విల్ నాట్ గెట్ బెనిఫిట్. సో అది మీరు అర్థం చేసుకోండి. మార్కెట్లో ఉంటున్న ఎన్నో కాయిన్ కంటే మన కాయిన్ చాలా విలువలను ఉంటుంది. మీరు పెప్పేను ఒక కాయిన్ ఎన్నో సంవత్సరంగా ఉంటుంది. డౌజ్ కాయిన్ మా బీసీ మెటా కంటే సీనియారిటీ. ఇంకా మీమ్ కాయిన్ ఒకటి ఉంది, ఎన్నో ఈ షిబు కాయిన్ ఒకటి ఉంది. దానిలో చాలా మంది లాక్స్ అండ్ లాక్స్, క్రోర్స్ అండ్ క్రోర్స్ పెట్టి 5-6 సంవత్సరం, 10 సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ అలాగా మనం ఇంకా చేయట్లేదు. బట్ అలాగా చేయాలని కూడా నేను చెప్పాలి. జస్ట్ 100 కాయిన్, 1000 కాయిన్ వారికి వీలైతే ఒక $100 అయినా, $1000 అయినా తీసి మీరు ట్రస్ట్ వ్యాలెట్లో, సేఫ్పాల్ వ్యాలెట్లో, ఏ వ్యాలెట్లో అయినా భద్రంగా పెట్టుకోండి. 2 సంవత్సరం వెయిట్ చేయండి. ఈ మాట మాత్రం మీరు చెప్పండి. దానికి ఏమన్నా నష్టం వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే కాయిన్ ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే మంచి పరిస్థితికి వెళుతుంది, కానీ దీనికంటే తక్కువైన స్థితికి రాదు. ఎప్పుడు దీనికంటే మోసమైన స్థితికి వెళ్తుందంటే ఇప్పుడు సిస్టమ్ వెంటనే ఓపెన్ చేసి ఎవరెవరు ఫార్మింగ్లో ఏమి పెట్టుకున్నారో అందరూ మీరు తీసుకోండి, ఎవరెవరు స్టాకింగ్లో ఎన్ని కాయిన్స్ పెట్టుకున్నారో అన్నిటినీ మీరు తీసుకోండి, మీరు లిక్విడిటీ చేసుకోండి అని మనకు ఓపెన్ పర్మిషన్ ఇచ్చారంటే మనం ఏం చేస్తాము, ఎవరెవరు బుద్ధివంతులుగా ఉంటారో వారు తీసి వ్యాలెట్లో పెట్టుకుంటారు. బట్ అవసర గదిలో ఉన్నవారు, వచ్చిన డబ్బు చాలని అనుకున్నవారు వెంటనే వచ్చిన ధరకు అమ్మేస్తారు. అప్పుడు పీవీసీ మెటా రేటు ఇప్పుడు ఉన్న స్థితి కంటే చాలా కింద వెళ్ళిపోతుంది. బట్ అది సాధ్యం అంటే ఇప్పుడు సాధ్యం కాదు. ముఖ్యంగా స్టాకింగ్లో, ఫార్మింగ్లో ఉన్న కాయిన్ మనం తేలేం, కానీ రివార్డ్స్గా వచ్చిన కాయిన్ మనము తీసుకోవచ్చు. సో ఒక కాయిన్ రేటు ఇంక్రీజ్ అవ్వాలంటే దానికి డిమాండ్ ఉండాలి. అది డిక్రీజ్ అవ్వాలంటే ఉన్న కాయిన్ అమ్ముకుంటే ఖచ్చితంగా అది దిగిపోతుంది. ఇది మాత్రం కాదు, అన్నిటికీ మదర్ కాయిన్గా ఉంటున్న బిట్ కాయిన్ కూడా ఆ పరిస్థితి కూడా అట్లానే, ఎథీరియం కూడా చూస్తే అట్లానే, అందరూ అమ్మితే దిగిపోతుంది. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది ఒక నిజ కార్యం, దాన్ని మనం ఎవరు కూడా మార్చలేం. బట్ పీవీసీ మెటా గురించి చెప్పాలంటే ఇది కమ్యూనిటీ కోసం, కమ్యూనిటీ క్రియేట్ చేసిన ఒక కాయిన్. ఈ ధర పెరగాలంటే, ఇంక్రీజ్ అవ్వాలంటే కమ్యూనిటీ మాత్రమే ఏమన్నా చేయగలదు. సో ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. కష్టమైనా కూడా భరించండి, వేరే మా దారి లేవు. నేను చెప్తున్నానని ఎవరు బాధపడవద్దు, నేను రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. బట్ ఎవరెవరు పేషెంట్స్గా ముందు పని చేశారో, ఇప్పుడు పని చేస్తున్నారో వారందరికీ కూడా నిజమైన రివార్డ్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం నేను చెప్పవచ్చు. సో డోంట్ బి డిస్కరేజ్.
మంచిది ఎదురు చూస్తున్నాము, మంచిది వస్తుంది. దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. వీలైన వరకు మళ్ళీ మనము అందరితో కలిసి మాట్లాడి రీస్టార్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ దారిలో అందరూ కలిసి ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా నమస్తే సార్. మన మధ్యలో చాలా డివిజన్స్ ఉన్నాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. మనకు ఒక మంచి దారి చూపిస్తున్న వారు ఎవరు లేదు. దారి చూపిస్తున్న వారిని మనము చాలా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు శంకర్ గారు కానీ, రాజేష్ కానీ, వారు ఎంత ఓర్పుతో ఇన్ని రోజులు మనకు సహాయం చేశారు. కానీ చాలా మంది వారినే క్వశ్చన్ అడుగుతారు, బట్ అయినా కూడా వారు పేషెన్స్తో ఇది జరిపిస్తూనే ఉంటున్నారు. సో వారిని మీరు అప్రిషియేట్ చేయండి. మనకు ఎవరు సహాయం చేస్తున్నారో, ఇలాంటి కార్యాలు చెప్తున్నారో వారికి మనము సపోర్ట్ చేస్తున్నప్పుడే వీరు ఏమైనా డెసిషన్ తీయవచ్చు. సో కలిసి ప్రయాణం చేస్తాము, కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాము. నాకు ఇంకా చెప్పాలంటే ఏపీ తెలంగాణ లీడర్స్ అందరితో కలిసి ఒకసారి మాట్లాడాలా. టాప్ లీడర్స్తో మనము కొద్దిగా మీటింగ్ కూడా అరేంజ్మెంట్ చేస్తాము. అది ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాన్ చేస్తాము. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక మంచి మార్పు వస్తుంది అని నేను ఎదురు చూస్తున్నాను. సో నాతో సపోర్ట్ చేస్తున్నవారు, నాతో ప్రయాణం చేయాలనుకున్నవారు మీరు చెప్పండి, నన్ను కాల్ చేయండి. ఎప్పుడు ఒక ఏమి పెట్టాలా. నేను మన డివి శ్యాంబాబు సార్తో కూడా మాట్లాడుతున్నాను. ఆయన కూడా మళ్ళీ పివిసి మెట్టాలో చాలా కార్యములు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అడ్మిన్ పీపుల్తో కూడా కొద్దిగా మనకు సహాయం చేస్తే వారితో కూడా కొన్ని మాట్లాడాలని మేము ప్లాన్ చేస్తున్నాము. సో మా ప్లాన్ కూడా సక్సెస్ అవ్వాలా, మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలా అని నేను కోరుతున్నాను. సో డెఫినెట్లీ వీ విల్ గెట్ సక్సెస్. అవర్ ఎఫర్ట్ విల్ నాట్ గో ఇన్ వెయిన్. గాడ్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ ఆల్ ది సక్సెస్. నమస్తే సార్. హలో. ఎస్ సార్. హలో. నమస్తే సార్. నమస్తే సార్. హలో. ఇప్పుడు మీరు దాదా 100 రూపీస్ సార్ వినపడుతుందా మాట? వినపడుతుంది సార్. హలో. ఏం లేదు సార్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా తలా రికమెండ్ చేసి కనెక్టెడ్ వ్యాలెట్ లో పీవీసీ మెటాలు స్టాండ్ బై చేసుకోమని చెప్తున్నారు కదా. ఓకే సార్. ఇప్పుడు మనకి ముందు పాదవాళ్ళు కాదు నేను చెప్తున్నది. పీవీసీ మెటా కానీ చేయలేని వారికి కూడా మనం కొత్తగా చెప్పవచ్చు. మనకి డిపి బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేసుకోండి అని చెప్పని 1కి 3 సార్లు టైం ఇచ్చి డిపిలకి అవసరమైన బిఎన్బి మన చేత ఖర్చు పెట్టి అకౌంట్లన్నీ యాక్టివేట్ చేసి ఇవాళ డిపిని మన టోకెన్ ఫార్మింగ్ లోకి షిఫ్టింగ్ చేసుకోకుండా ఎందుకు బ్లాక్ చేసినట్టు, ఇలా బ్లాక్ చేసేటప్పుడు మనల్ని అక్కడ రికమెండ్ చేసి 3 సార్లు టైం ఇచ్చి ఎందుకు మన చేత బిఎన్బి ఖర్చు పెట్టించి వాటన్నిటిని ఫోర్స్ లోకి తెచ్చినట్టు సార్? హలో సార్, మీ క్వశ్చన్కి నేను జవాబు చెప్పలేను సార్. అట్లాగా సార్, ఏం జరుగుతుందండి? మీ పెద్ద లీడర్ల దగ్గర నుంచే కదా మీ అసలు ఆలోచన ఏంటి? ఇప్పుడు ₹5 బిఎన్బి కదా సార్, ఒక అకౌంట్ $400. మీరు గమనించారా లేదో నాకు అర్థం కావట్లేదు. గమనించాను సార్. ఎందుకు ఇలా దాన్ని పెండింగ్ లో పెట్టారు? అది మనం విత్డ్రా కాదు కోరుకోవటం. వ్యాలెట్ ఫార్మింగ్ లోంచి రివార్డ్ ని టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లోకి మార్చుకుంటాం, అంతే కదా మనకి వ్యాలెట్ రివార్డు. అది కూడా జరగనీయకుండా ఎందుకు స్టాండ్ బై లో ఉంచేటప్పుడు వాటిని యాక్టివేట్ చేసుకోండి అని 3 సార్లు టైం ఇచ్చి మనకి సిస్టమ్ మనకి చేసుకోమని 3 సార్లు టైం ఇచ్చి ఇవాళ చేసుకున్న తర్వాత వాటిల్లో వచ్చే రివార్డ్ ని పక్కన పడేయటం వల్ల ఎందుకు అలా నడుచుకుంటుంది? ఆలోచన ఏంటి అనేది మేము తెలుసుకోవాలి కదా సార్. ఇప్పుడు ₹40,000 ఖర్చు పెట్టి ఒక రివార్డ్ ని ఫార్మింగ్ చేసుకోండి అని మీరు ఇది ఇచ్చారు కదా, ఛాన్స్ ఇచ్చారు కదా. డిపి వ్యాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ లన్నీ క్లియర్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి అని చెప్పారు. చేశాము. దాదాపు ఒక రూబీ అకౌంట్ పక్కన ఉంటే అది తీసుకొని దానికి $400 అమౌంట్ ఎక్కించి దాన్ని యాక్టివేట్ చేసాం. ఇవాళ దాంట్లో వచ్చే ఫండ్ అంతా ఐడియల్ గా పడిపోయింది. కనీసం దాన్ని మళ్ళీ మనం పెట్టుబడిలోకి రెన్యువల్లోకి పంపించుకుంటుంటే అది కాస్త రెన్యువల్ డబల్ అవుతా ఉంటుంటది. కనీసం విత్డ్రా అయినప్పుడు విత్డ్రా అవుద్ది. కనీసం అది రెన్యువల్ కాకుండా వెయిటింగ్ లోనే పక్కన పడేస్తే
దానికి వేసిన పెట్టుబడి బిఎన్బి నష్టం, ఇప్పుడు అది రెన్యువల్ చేసుకుంటే మనకు డబుల్ అయ్యేది అది నష్టం. ఈ విధంగా మనకి ప్రోత్సాహకంగా లేకుండా నిరుత్సాహకంగా నడవాల్సిన పని ఏంటి? అందరి చేత చేపిచ్చి పక్కన పెట్టడం ఏంటి ధర్మం? ఇప్పుడు నువ్వు సార్ వాళ్ళ పక్కన పక్కన పెట్టలేదు పెట్టదలుచుకున్నప్పుడు సార్, చేయమని దాన్ని ప్రోత్సహించడం మళ్ళీ ఏంటి? ఫార్మింగ్ చేసుకొని చెప్పి ఫార్మింగ్ లో రివార్డ్ వస్తుంది కదా. అవును, వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది. ఆ వచ్చిన రివార్డ్ ని అక్కడ మనం ముందు టోకెన్ ఫార్మింగ్ 100 లో షిఫ్ట్ చేసుకుంటాం. పెట్టారు, ఇప్పుడు మీరు 5000 కూడా పెట్టుకోండి అని మీరు చెప్పారు కదా. అవును, చెప్పారు. అది మీరు ఇప్పుడు ఆ చేసుకుంటే వచ్చిన అది ఏమి రివార్డుని నష్టం ఉంది? మనం ఇప్పుడు ఆ వచ్చిన రివార్డుని మనం మళ్ళీ రీపెట్టుబడిలోకి పంపించుకుంటేనే కదా సార్ మనకి పెరిగేది. విత్డ్రాల్ ఎట్టాగా ఇవ్వటం లేదు, దాన్ని కనీసం రీఫార్మింగ్ లో అదే కన్నా మనం చెప్తున్నాను చేసుకుంటేనే సార్. కదా. ఇప్పుడు విత్డ్రాయల్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఉన్న ధర కంటే ఇంకా దీనస్థితిలోనే వెళుతుంది. అవును, విత్డ్రా కాదు, ఇప్పుడు దాన్ని రివార్డ్ ఇచ్చిన రీఫార్మింగ్ చేసుకోనీయకుండా ఎందుకు ఎందుకు ఆపినట్టు? రివార్డ్ ఇచ్చినదంటే అది రేటు ఇంక్రీజ్ అవ్వాలని ప్రయత్నంతో చేశారు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేకపోతే మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలా అని సిస్టమ్ అట్లా చేశారు. సార్ ప్రతి అడుగు చేసేదాకా చేయనిచ్చి 3 సార్లు టైం ఇచ్చి చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టే ఆలోచన చేయనీయకుండా దాన్ని ఎంతవరకు సార్ మనకు ఇవన్నీ మన ప్రోత్సాహకంగా ఉంటుంది సార్? ఇంప్రూవ్మెంట్ కోసమే సార్. మీరు ఇది ఒప్పుకుంటే అసలు ఒప్పుకోలేకపోయినా కూడా ఇంప్రూవ్మెంట్ కోసమే చేస్తున్నారు. వారు చేస్తున్న ఐడియా మనకు పూర్తిగా తెలీదు. అవును సార్, మనకు ఇప్పుడు అర్థం కావాలి కదా. అన్ని ఇప్పుడు సార్ అన్ని చేసి విత్డ్రాయల్ ఇచ్చి జీరో అయితే ఏ ప్రయోజనం సార్? జీరో ఇప్పుడు అవటం కదా సార్. అన్ని చేసి విత్డ్రాయల్ ఇచ్చేసారు, అందరూ విత్డ్రాయల్ చేసుకున్నారు, అప్పుడు జీరో అయిపోయింది. మన దగ్గర 1 crore కాయిన్ ఉంది కానీ విలువ లేదు అంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అప్పుడు నష్టమే కదా. విత్డ్రా కాదు సార్ నేను అడగటం, దాంట్లో వచ్చిన ఫండ్ ని మనం రీఫార్మింగ్ లోకి పంపించుకోవాల్సిన అవకాశాన్ని ఎందుకు మనకి ఉపయోగపెట్టడం లేదు అది నేను అడగటం. విత్డ్రా ఎటాగో ఇవ్వటం లేదు, అది కనీసం ఉన్న టైం పెట్టుబడిని ఇచ్చారు, ఆ మనం మళ్ళీ టైంలో చాలా మంది చేసుకోవట్లేదు సార్. ఆ చేసుకున్నాము. టైం లోపల చేసుకున్న చేయాలి. తర్వాత రివార్డ్ వాల్యూ వచ్చింది. ఆ రివార్డ్ వాల్యూని విత్డ్రా ఇవ్వనప్పుడు దాన్ని మళ్ళీ రీఫార్మింగ్ చేసుకుంటే అది పెట్టుబడి డబుల్ అవుతూ ఉంటది కదా ఈ లోపల నిదానంగా. దానికి కూడా అవకాశం లేకుండా పక్కన పెడితే అది ఎట్లా మనకి న్యాయం చేసినట్టు? విత్డ్రా కాదు నేను అడగటం మిమ్మల్ని పాయింట్. మీ ఉన్న అర్థమైంది సార్. దాన్ని మళ్ళీ నేను రీఫార్మింగ్ చేసుకోనీయకుండా అవకాశాన్ని ఎందుకు ఆపినట్టు? అది ఆపితే మనకి నష్టం కదా. అవును, చేసుకోండి 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 అని 3 సార్లు టైం ఇచ్చి చేసుకున్న తర్వాత వచ్చిన రివార్డుని పక్కన పెట్టే బదులు చేసుకోమంటాం దీనికి తీసేసుకుంటే పోలా తనే. అందుకే $100కి $10 చెప్తున్నాను, కొన్ని రోజులు వెయిట్ చేయండి, దీనికి ఏమైనా మార్పు వస్తుంది, దీనికి ఏమైనా సహాయం వస్తుంది అని మేము కూడా ట్రై చేస్తున్నాము. ఇంకా నేను కరెక్టా నేను చెప్తే సిస్టమ్ వింటుంది, సిస్టమ్ చెప్తే నేను వింటున్నాను అలాంటి పరిస్థితిలో మనం లేదు. బట్ మేము ప్రయత్నం అదే చేస్తాం. సార్, మనం కానీ మనం ప్రయత్నం చెప్పుకుంటున్నాం చేయాలంటే కానీ మీరు అందరూ అది కూడా చేయాలి కోఆపరేట్ ఇది చేయాలి. ఇప్పుడు మనం నన్ను చెప్పుకుంటున్నాం. మీరు క్వశ్చన్ అడిగితే నేను కూడా ఏం చేయలేకపోతాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ కొద్దిగా చేయటం కాదు వెయిట్ సార్. చేయండి, మనకి వెయిట్ వచ్చిన చేయండి, ఇబ్బందిని చేస్తాము అంటున్నా. ట్రై చేస్తున్నాం మేము ట్రై చేస్తున్నది బాగా అయితే అందుకు మంచిది కదా. కావాల్సింది అదే కదా. ఎందుకు మనం ఇప్పుడు $400 అంటే $40,000 పెట్టుబడి పెట్టి దాన్ని యాక్టివేట్ చేసి లైన్ లో పెడితే ఇవాళ అది ఉపయోగం లేకుండా పక్కన పడైపోతే దాని రిఫండ్ కనీసం దాన్ని రీఇన్వెస్ట్మెంట్ లో కన్నా మనం మళ్ళీ రీటోకన్ ఫార్మింగ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దాంట్లో పెట్టుబడి రేజ్ అవుతా ఉంటది. ఇటు పెట్టుబడి రెన్యువల్ కాకుండా అన్ని ఐడియల్ గా పక్కన పడేస్తా ఉంటే ఇంకా మనం నడవాలి ముందుకి ఉత్సాహంగా అనేది ఎక్కడ అనిపిస్తుంది సార్? అది కంపెనీ ఎందుకు అలా డెసిషన్ తీసుకుంటుంది? సార్ ఇప్పుడు ఇది చేయలేకపోతే ఏమవుతుంది మీరు చెప్పండి. ఏమండి, నేను ఒక మార్గము మీకు చెప్తున్నాను, అది మీరు చెప్పండి చేస్తే మంచిది, చేయలేకపోతే చెప్పండి సార్. ఇంత దూరం సముద్రంలో సగం దూరం వచ్చాం, ఇంక అదే చేయడానికే కదా అంత చెప్తున్నాను. ఎదురు ఇది చూస్తాం. దాటాలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఉంటే మన ప్రయాణం అక్కడైనా ఆగిపోతుంది మధ్యలోనే. ఇప్పుడు ఒక ప్రయత్నం చేశాం, 40,000 ఖర్చు పెట్టి వ్యాలెట్ ఫార్మింగ్ ని డీపీల్ని యాక్టివేట్ చేశాం. దాని ప్రయోజనం చూపించకుండా మళ్ళీ ఇంకేదో ప్రయోజనం చెయ్యాలి అంటే ప్రయోజనం ఎలా లేకుండా ఉండదు సార్. చేయగలటానికి మన ప్రయోజనం మనసు వస్తుంది, అంగీకరిస్తుంది సార్. కొద్దిగా వెయిట్ చేయండి అంటున్నాము. ఇప్పుడు మనం ఇది క్వశ్చన్ అడిగి
దానికి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే అది నా అధీనంలో మిమ్మల్ని లేదు. బాధ్యత అంటలేదు, కానీ మీ చెవిన ఏదన్నా దాని ఎందుకు అలా పక్కన పెట్టిందని ఒక ఆన్సర్ అన్నా తీసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం. మిమ్మల్ని ఏం బాధ్యులను చేయటం లేదు, మిమ్మల్ని ఏం చేయటం లేదు. ఖచ్చితంగా అన్నిటికీ జవాబు వస్తుంది. వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. శ్రీనివాసులు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, మీరు అడిగింది కూడా సార్ ఉన్నారు. కాకపోతే చిన్న డౌట్ సార్, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా సార్ మన ఇప్పుడు ఈ మీటింగ్ లో సెంథిల్ కుమార్ సార్? నేను ఒక 30 minutes ఏమో ఉన్నాను సార్. సార్ అయితే ఎక్కువ సార్ మిమ్మల్ని అడిగేంతటోని కాదులేండి, కానీ ఒక చిన్న మాట సార్. జనరల్ గా బయట టాక్ ఏముందంటే నాకే జరిగిన అనుభవం సార్, మీరు విన్నారో లేదో అని చెప్పేసి ఆ మాట అడిగాను. ఇదంతా ఈ సిస్టాన్ని మొత్తం చింతల్ కుమార్ సారే చెన్నై నుంచి నడిపిస్తున్నారు అని చెప్పేసి నాకు ఒక యువకుడు వేరే కాన్సెప్ట్ పంపిస్తే నేను పివిసి మఠాన్ని గురించి చెప్తే మొత్తం ఇలా చెప్పారన్నమాట. అందుకనే ఒక మాట్లాడలేదు సార్. చింతల్ కుమార్ సారే చెన్నై నుంచి నడిపిస్తారు. అలాగా నడిపిస్తే నేను ఎందుకు ఇట్లా ఉంటాను? నేను సార్ రేపు మాట్లాడాలి. ఓకే ఓకే గురుగారు నమస్తే 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 సార్. డైరెక్ట్ అనే సార్, అలాగా ఎవరికైనా ఒక ఐడియా ఉంటే నా నంబర్ ఉంది, డైరెక్ట్ నన్ను అడగండి, రేపు మాట్లాడేది. టైం ఈజ్ ఓవర్ ఆల్రెడీ. టైం ఎందుకంటే ఇంత టైం మాట్లాడకూడదు మనం మీటింగ్ లో ఉన్నా కూడా. ఏంటంటే మళ్ళీ రేపు మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ ఏం లేదు. సో హౌ ఇస్ దిస్ టేక్ టైం? అందుకని ఏదైనా ఉంటే ఎవ్రీ టైం ఇది టైం ఈజ్ టైం. ఖచ్చితంగా మనం పంక్చువాలిటీ పాటించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్, అందరికి నమస్తే. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. అన్ని ఒకరోజు మాట్లాడితే అదేం ఇది కాదు. సో అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. చాలా టైం ఉంది. ఇప్పుడు నేను వేరే ఇంపార్టెంట్ కాల్లో ఉండి నేను అటెండ్ కాలేను, కానీ ఇక్కడ నేను కంటిన్యూ అయి ఉన్నాను. సో బట్ వినట్లేదు ఏమి అనేది, ఎందుకంటే ఇదే ఫోన్లో ఇదే డివైస్లో వేరేది మాట్లాడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేయాలా, టైం అయిందా ఫిక్స్డ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు షోకే, నో ప్రాబ్లం, ఎక్స్ట్రా. బట్ హాఫ్ అన్ అవర్ తీసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ, అందరికి నమస్తే సార్. సో మనందరం కూడా రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీస్ మఠ, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీస్ మఠ, పీస్ మఠ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్.